చేసుకుని మరి అలా ఉన్నవాళ్ళు అందరూ కూడా జన్మరాహిత్యానికి అర్హులు అని. అర్హులంటే అర్హతే అంటే ఇక్కడ ఏముందంటే అమ్మ ఇక్కడ అన్నీ కూడా చక్కగా వివరంగా అమ్మ చెప్తారు. ఇక్కడ ఈ సత్సంగం అంతా కూడా ప్రతి ఒక్క సత్సంగి కోరుకునేది ఒక్కటే, జన్మరాహిత్యమే నా గోల్ అంతే. ఆ జన్మరాహిత్యమే నా గోల్గా ఉండటానికి మరి ఆ జన్మరాహిత్యం నేను చేసుకోవడానికి నేను నాకు అది అవుతుందా కాదమ్మా, అందరికీ ఇది సాధ్యమని చెప్తారమ్మా. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా జన్మరాహిత్యం చేసుకుని జన్మకి రాకుండా చేసుకునే అర్హత హక్కు అందరికీ ఉన్నాయని అత్తమాను చెప్తున్నారు. అది అది నీకు ఆ హక్కుని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ఉండాలి అని అన్ని కూడా సత్సంగంలో అమ్మ ప్రతి క్షణం చెప్పేది అదే. ఇంకా రెండో మాట ఉండదు. ఇక్కడ ఏముండదు, నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకో అన్న మాటకి ఇక్కడ ఇక బాగా నీకు అర్థమయ్యేలాగా నువ్వెవరో తెలుసుకునేలాగా తెలుసుకుంటాం కాదు, అలా ఉండిపోయేలాగా నీకు అమ్మ ఇక్కడ ప్రతి మాటలోని మర్మం చెప్తారు. అన్నీ కూడా మానవ జన్మ యొక్క మర్మం తెలుసుకుని జన్మ ఇది. మర్మం అంటే ఏంటి? నువ్వు జన్మ లేకుండా చేసుకుని మర్మం ఈ మానవ జన్మలోనే ఉంది, అది తెలుసుకో. మరణం లేకుండా మళ్ళీ జన్మ లేకుండా చేసుకో. అది ఇక్కడ సత్యం అంతా కూడా అంతే, నీ గురించి నువ్వు తెలుసుకోవడం. ఇక్కడ ఇంకా గొప్పతనం ఏంటంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడిగా ఉండే స్థితి ఈ జన్మలోనే ఇక్కడే కూడా ఎలాగా ఇక్కడ జీవన్ముక్తుడిగా ఉండే స్థితి ఇక్కడ అమ్మ ప్రతి క్షణం చెప్తారు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే విముక్తి, విడుదల. జీవించి ఉండగానే విడుదల. జీవించి ఉండగా ఎలా విడుదల? జీవభావం నుండి విడుదల, జీవ లక్షణాల నుండి విడుదల. జీవ లక్షణాలన్నీ జీవుడిని అనుకుంటే దేహభావంతో ఉన్న వాళ్ళందరూ జీవుడిగా నేను జీవుడిని అనే భావంతో ఉంటారు. ఆ భావన నీకు అర్థమయ్యేలాగా మరి జీవుడు నువ్వా, జీవుడిని అనుకున్నావు కదా, దేహం నువ్వా. ఇక్కడ అదే ఇక్కడ ప్రతి ప్రశ్నకి మనకి చక్కగా ప్రతి జీవుడు నువ్వా, దేవుడు నువ్వా, నువ్వు జీవుడువా. ఇక్కడ చూడండి, జీవుడే దేవుడయ్యి జన్మించాలని చెప్తున్నాను కదా. మరి జీవుడిగా నువ్వు ఎందుకయ్యో? జీవుడు ఎందుకయ్యో? నేను దేహం అనుకుంటే జీవుడుగా ఉంటావు, నేను బ్రహ్మం అనుకుంటే అంతరంగంలోకి వెళ్ళిపోతావు. అంటే అంతరంగం అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. నేను ఆధ్యాత్మిక వైపు వెళ్తే అంతేనమ్మా. ఇక్కడ ఇదంతా కూడా అమ్మ ఆధ్యాత్మిక అంతా కూడా భావనమ్మ. భావన, ఆచరణ, అనుభవం. అంతేగాని ఇది కనిపించేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. కానీ అది అంతా కూడా నీ భావనలోనే మార్పు. అంతా కూడా భావనా క్షేత్రంలోనే జరుగుతుంది, అంతరంగంలోనే జరుగుతుంది. ఇదంతా కూడా చూడండి, ఇదంతా నిరాకారం. ఆకారానికి ఈ దేహం ఆకారం, దాంట్లో ఉన్నది నిరాకారం. ఈ ఆకారాన్ని నడిపేది నిరాకారం అని నీకు తెలియటానికి అమ్మ మరి అన్ని కోణాల్లోని మనకి చెప్తారు. మరి చూడండి, మరి ఈ ఆకారమే నిజం అనుకుని ఈ ఆకారమే అన్ని వ్యవహారాలు చేస్తానని అనుకుంటే ఇందులో ఉన్న ఇక్కడ ఈ చైతన్యం అంటే బ్రహ్మం, లోపల బ్రహ్మం పక్క తప్పుకుంటే మరి ఇది ఏమవుతుందని చూస్తున్నారు కదా. అది ఇక్కడ ఈ మర్మం తెలుసుకుంటారు. ఇదే ఎప్పుడైతే తెలుసుకుంటారో ఓహో ఇది మరి దేహం ఏంటి, దేహం పాత్ర, బ్రహ్మ పనిముట్టు, గొప్ప పనిముట్టు, జన్మ లేకుండా చేసుకుని జన్మ ఇది, సంశయం లేదు. అంత గొప్ప జన్మ ఈ మానవ జన్మ. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జన్మ. మరి ఇంత గొప్ప జన్మకు వచ్చి ఈ జన్మని ఇంత వృధా చేసుకోకూడదు అని అమ్మ చెప్పి మాటల్లో మరే క్షణం వృధా చేసుకోకుండా మరి మనం గృహస్థిగా వచ్చాం. రైట్, గృహస్థిగా వచ్చిన సత్సంగులు, గృహస్థిగా వచ్చిన గృహాన్ని ఆశ్రమంగా చేసుకుని అందులో సన్యాసంగా నువ్వు ఉండే విధానం ఈ గృహస్థాశ్రమంలో అమ్మ చెప్పి విధానం. అది అమ్మ ఏంటి, సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉంటుంది. ఆయన సంసారం నీకు అడ్డు కాదు, సంసారం నీకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. రక్షణ కవచం అంటే ఒక ఆశ్రమం. ఇప్పుడు హిమాలయాల్లో ఉండకైనా సరే ఒక గృహం ఏదోటి ఉండాలి. ఎందుకు అక్కడ నీ దేహానికి లోపల ఉండాలి. దేహానికి ఒక ఉండటానికి ఒక ఇల్లు అంటే ఒక ఆశ్రయం ఉండాలి. కాబట్టి
ఇదంతా కూడా అమ్మ మనకి అర్థమయ్యేలా చెప్తారు. మరి గృహానికి ఇల్లే ఆశ్రమంగా చేసుకుని లోపల నువ్వు సన్యాసం ఉండే విధానమే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఈ సత్సంగంలో అంతా కూడా దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. దేహం చూడండి అమ్మ ప్రతి మాటలోని ప్రతి ఒక్కరికి సత్సంగం ఎలా జరుగుతుందంటే అమ్మ ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు జన్మ సార్థకత చేసుకునే విధానం వాళ్ళకి తెలుస్తుంది. మరి కర్మ లేకుండా ఉండే విధానం, జన్మ లేకుండా ఉండే విధానం, ఆనందంగా ఉండే విధానం, హాయిగా ఉండే విధానం, మరి ఇవన్నీ కూడా అమ్మ మనకి ఒక్కొక్కటి మనకి అందరికీ అర్థమయ్యేలాగా చిన్న పదాల్లో ఆవిడ చెప్తా ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనం ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ప్రతి ఒక్కరికి జన్మరాహిత్యం ఉందని అర్థమయ్యేలాగా మనకు చక్కగా ఇంటా ఉంటే అర్థమవుతుంది. ఏదైనా మీకు ఏదైనా ఇంకా ఏదైనా అనుమానం ఉంటే కనుక మీరు మన పుస్తకాలు ఉన్నాయి www.brahmanamma.in మన పుస్తకాలు అన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో వాళ్ళు ఏది తీసుకున్నా మీరు ఏది చదివినా మీకు చాలా బాగుంటుందమ్మా. మీకు కొత్త వాళ్ళు కాబట్టి మీరు చాలా మంది ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు వచ్చారు, ఎంతో మంది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా శ్రద్ధగా ఎంతో విశ్వాసంతో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎటువంటి న్యూస్ డివోషన్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా వింటున్నారు. ఎంతో మందికి మీరు వినిపించగలుగుతున్నారు. ఇదంతా మీరమ్మ ఇది జ్ఞాన భిక్షమ్మ, జ్ఞానం. ఇది జ్ఞానం పంచిపెట్టడం అమ్మ, ఇది మామూలు పని కాదు. బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాన్ని అందరికీ నువ్వు పొందే ఆనందాన్ని అందరికీ పంచడం అమ్మ. ఇది జన్మ లేకుండా చేసుకునే స్థితి ఇదే. ఇలాంటిది అందరికీ జన్మ లేకుండా స్థితి నువ్వు ఇది అందరికీ ఒక్కొక్కరికి పెడతా, వాళ్ళకి తెలియజేస్తా, వాళ్ళు కూడా జన్మరాహిత్యం చేసుకునే అర్హత ఉందని ఇక్కడ తెలియజేసుకునే సత్సంగం మన సత్సంగం. అంచేత ఈ సత్సంగం యొక్క గొప్పదనం మరి మనం అందరూ అనుభవిస్తున్నాం కాబట్టి ఈ అనుభవాన్ని అందరికీ ఆనందాన్ని పంచడానికే మనం ఈ ప్రయత్నం. అంతేగాని ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న మహాత్ములు ఉంటారమ్మా, వాళ్ళు గృహంలో వాళ్ళే చేసుకుని చక్కగా వాళ్ళు జన్మరాహిత్యం చేసుకునే అర్హతలు పొందుతారు. కానీ వాళ్ళు ఇలాగా అందరికీ వ్యక్తం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదమ్మా. వ్యక్తం చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ధ్యానంలో ఉండిపోవడం అని ఇష్టపడతారు. వ్యక్తంగా శబ్దంతో ఇది వ్యక్తం చేయడానికి వాళ్ళు అసలు ఇష్టపడతారు. ఎందుకంటే మౌనంగా ఉంటారు. అది అలవాటు అయిపోయిన వల్ల వాళ్ళు ఇలాగ ఈ ప్రచారానికి అందరికీ చెప్పాలనే భావన కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్న శిష్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వ్యక్తం చేస్తారు. కానీ వాళ్ళు ఇది ఒక అందరికీ అందాలనే భావం వాళ్ళకి కూడా భావన ఏమి ఉండదు. మనం ఎందుకంటే మనం గృహస్థగా వచ్చాం కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో మనం ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఇది అందరికీ పనిచేస్తుంది. స్త్రీ పురుషులకి ఏంటి అందరికీ, పిల్లలకి కూడా ఎంతో. ఈ పిల్లలు కూడా ఇది విన్నారంటే వాళ్ళు భావితరాల్లో ఎంత ఆనందంగా హాయిగా జీవన విధానం గడుపుకుంటారు. ఇది మనశ్శాంతి దేహశాంతికి విద్యమ్మ. ఇది దేహశాంతి మనశ్శాంతి ఇదంతా ఏంటనుకున్నారు? నడకలో భావనలో మార్పులు. ఇక్కడ బ్రహ్మ లక్షణాలు ఏంటంటే మంచి నడక, పాజిటివ్లో ఉండు, మంచి మాటలే మాట్లాడు, చెడు వెనకు అనకు చూడకు. మరి ఇవన్నీ కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు మరి ఎలా మసులుకుంటారు, ఎలా నడుచుకుంటారు, ఎలా నిలబడతారు. మరి అందరికీ చెప్పేవాళ్ళ ఉంటారు, చెప్పించుకోరు. మరి అవన్నీ నీకు రాజులా ఉంటారు, బంటులా ఉండరు, ఇచ్చేవాళ్ళ ఉంటారు, పుచ్చుకునే వాళ్ళ ఉండరు. ఈ అర్హతలన్నీ ఎలా వస్తాయంటే సహజంగా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో వచ్చిన సత్సంగులు అందరూ కూడా ఇలా సహజంగానే ఉంటారు. ఇప్పుడు అమ్మ సహజంగా బ్రహ్మంగా ఉంటారు కాబట్టి ఆవిడ నడకని చూసి మేము కూడా అందరూ కూడా అలాగే సహజంగానే ఉంటాం. ఎందుకంటే అమ్మ నడకని చూస్తాం కాబట్టి. ఇవన్నీ కూడా అందరికీ కూడా పిల్లలకేంటి, పెద్దలకేంటి, గృహస్థులకి అందరికీ కూడా ఇది చాలా గొప్ప విద్యమ్మ. ఇది అందరికీ ఇంకా ఏంటంటే ఇది అక్కడ చూడండి, ప్రతి మనిషికి ఈరోజు ప్రతి మనిషికి అంటే కాదు, మనిషికి రెండు లోపాలు ఉంటాయి. ఏంటి? ఒకటి మనశ్శాంతి ఉండదు, రెండు దేహశాంతి ఉండదు. ఈ రెండు శాంతులు లేని ఎక్కువ మంది ఉంటారు. లేకపోతే
మనశ్శాంతి ఉండి దేహశాంతి ఉండొచ్చు, దేహశాంతి ఉండి మనశ్శాంతి రావచ్చు. ఇలాగా ఏదో ఒకటి కానీ ఈ రెండు కానీ లేనోళ్ళు ఇప్పుడు ప్రతి మానవుడికి ఎక్కువ మందికి, ప్రతి వాడికి కాదు ఎక్కువ మందికి ఈ సమస్య అమ్మ ఎక్కువ. ఎందుకంటే దేహశాంతి లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి రాకపోతే ఆటోమేటిక్గా దేహశాంతి కూడా పోతుందమ్మా, అనుమానమే లేదు. మనశ్శాంతి ఉన్నప్పుడే దేహశాంతి ఉంటుంది. ఇక్కడ దేహశాంతి ఉన్నా మనశ్శాంతి పోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదంతా కూడా అమ్మ మరి ఎన్నో కోణాల్లో ఎంతో మందిని చూస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన సత్సంగం అందరూ చెప్పిన మాటలు ఇవాళ మనం వాళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి అమ్మ చెప్తా ఉంటారు. ఇవన్నీ మాకు కూడా నేను ఎవరికైనా సరే మనశ్శాంతి దేహశాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక్కడ వాడు ఎవరనుకున్నారు అంచేత అలాంటి వాడు అంటే ఆ సింహాసనం ఎవడో దెబ్బలేని సింహాసనం. ఈ బాహ్య సింహాసనాలు దింకా ఎక్కుతా ఉండాలి. దింపేస్తారు, ఎక్కింటారు, పడగొడతారు, కింద పడతారు. మరి ఆ సింహాసనం ఎక్కిన తర్వాత ఇంకా దిగడానికి అసలు దిగనక్కర్లేని సింహాసనం, దింపనక్కర్లేని సింహాసనం, దింపే ఆరాధ ఎవరికీ లేదు. నువ్వు ఎక్కిన తర్వాత నువ్వు అందరూ అనుభవించడం హాయిగా ఆనందంగా. ఇంకా అక్కడ ఉన్నవాడికి ఇంకా అంతా మనశ్శాంతి దేశశాంతి. అంచేత ఈ ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుని ఆచరించి అనుభవించారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనశ్శాంతి దేశశాంతితో హాయిగా ఆనందంగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక అన్నారు మనకి తెలుసు అంటే ఇంకా అక్కడి నుంచి తెలియదమ్మా. ఎందుకంటే ఎందుకు ఆఖరి వరకు ఉన్నాయంటే ఇది ఏంటంటే అమ్మా బ్రహ్మ విద్య. ఇది మనసుతో ఎన్నో జన్మల నుంచి మమేకమైపోయి మనం దాంతో కొట్టుకుని వచ్చాం. వచ్చే బలిపడటం వల్ల ఇది తెలుసుకున్న తర్వాత ఆ మనసు యొక్క భావాల వల్లే మనకి జన్మల్లో తిట్టుకుంటూ వచ్చాం. దేహభావన మనసు దేహభావంతో యాడ్ అవుతుంది. ఆ దేహభావన వల్ల నేను మంచి చెడు చేసి కర్మల్లో యాడ్ అయిపోయి మొత్తం మీద ఈ జన్మ చక్రంలో తిరిగాం. మనం మరి ఏ పుణ్యం చేస్తామో ఏ మంచి పనులు చేస్తామో మనకి తెలుసుకోవాలని తపన తెలియజేసే గురువు మనకి ఈ అవకాశం దొరికింది. ఎప్పుడైతే నీ విశ్వాసం నమ్మకం నీకుంటే అలాగా వచ్చావంటే అది నీ సంస్కారం బట్టి వచ్చావు. ఇక్కడికి అందరూ రాలేరమ్మా, వచ్చినా నిలబడినా ఇది ఎన్నా వాళ్ళకి అర్థం అవుతుంది కొంతమంది. ఎందుకంటే అందుకు అర్థం అవుతుందంటే వాళ్ళు ఈ స్థాయికి ఈ క్లాసుకి రాలేదు. ఇంకా కింద క్లాసులో ఉన్నవాడికి ఇది అర్థం అవుతుంది. ఇది కర్మయోగం అమ్మ. మంచి కర్మలు చేస్తే, మంచి సంస్కారాలు చేస్తే కర్మయోగం బాగుంటుంది. ఆ కర్మయోగం బాగా చేస్తే భక్తి యోగంలోకి వస్తారమ్మా. భక్తి యోగం బాగా సంస్కారం భక్తిలో పరిపక్వం అయితే జ్ఞానయోగంలోకి వస్తారు. జ్ఞానయోగంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకుని ధ్యానయోగం. ధ్యానం అంటే జ్ఞానం తెలుసుకున్నది ధ్యానం. ఆ ధ్యానంతో నీకు పని సమాప్తం. అంతే, నిన్ను తెలుసుకుంటావు, అందులో లయం అయిపోతావు. మరి ఈ జన్మచక్రం ఆగిపోతుంది. జన్మచక్రం ఆగిపోతుందంటే నువ్వు తెలుసుకుంటావు, జన్మ లేకుండా తెలుసుకుంటావు. జన్మ లేకుండా తెలుసుకోవడానికి కర్మ కారణం ఉన్నా కర్మ లేకుండా తెలుసుకుంటావు. ఇవన్నీ కర్మ లేకుండా ఎప్పుడవుతా ఉందో జన్మ లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు అందరికీ సాధ్యమే. దీనికి చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, జనంతో పని లేదు, ఆ వయసుతో అసలే పని లేదు. మరి ఇన్ని అవకాశాలు ఉండి మరి నువ్వు చేసుకోవాలి కదమ్మా. అంతే మీరు తప్పకుండా మనందరూ కూడా మీరు కూడా మనందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. మరి ఇలాంటి విషయం మన దగ్గరకు వచ్చింది. ఇలాంటి కరోనా టైంలో కూడా మనకి ఖాళీ పెట్టి ఇది మళ్ళీ ఆ భగవంతుడు కాలు చేతులు కట్టేసి తినిపెడుతున్నాడంటే మనం అంతా ఎంత అదృష్టవంతులు చూడండి. ఇది మరి ఈ కరోనా రాకపోతే ఇంతమంది ఇలా చూసే అవకాశం కూడా మీరు అంటే ఖాళీ లేదు కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో ఆరాటం పోరాటంతో ప్రతి ఓడు బతుకుతున్నాడు. టైం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఏదైనా ఎలాంటి ఆధ్యాత్మిక ఏదైనా తెలుసుకుంటారు రమ్మంటే ఇప్పుడు ఉండదు, నాకు వీలు లేదు, ఇప్పుడు ఖాళీ లేదు అంటున్నారు. ఖాళీ లేనప్పుడు ఇప్పుడు ఉండదు వీలు, తర్వాత వంగుతుంది కీలు, సహకరించదు నీ తోలు, నీ దేహం సహకరించదు. అప్పుడేమవుతుంది? సహకరించదు నీ తోలు, ఎవరు చేయరు నీకు మేలు. నువ్వు మంట మీద పడుకుంటే ఎవరు అన్నావు? ఈ జమంతా వస్తారనుకుంటున్నారా? ఎవరు రాదు. ఇప్పుడు ఈ కరోనా చూపించింది కదా, నేను నాదనే బంధాల్లోని కరోనా వచ్చిందంటే చాలు అక్కడ కనబట్టలేదు. అక్కడ పిల్లలు లేదు, ఎవరు లేరు. నీకు అలా వదిలేస్తున్నారు.
బతుకుంటే కలుసుకున్నా, లేకపోతే ఆయన అక్కడి నుంచి అలాగే పంపిస్తారు. చూడండి కలిస్తే మరి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఈ దేహం నేను అనుకున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా భగవంతుడు చేసిన ఏర్పాటు ఇదంతా కూడా. చూడండి మరి తల్లి లేదు, పిల్లలు, ఎవరికి భార్యకి భర్త లేడు, భర్తకి భార్య లేడు. ఎందుకంటే మరి అక్కడికి వెళ్తే అది అనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు, దేహం వెళ్ళిపోతుందని. మరి ఇవన్నీ కూడా అంటే ఇది ఎవరి కర్మానుసారం వాళ్ళకి వస్తుందమ్మా. ఇది తప్పు కాదు. మరి అంటే వాళ్ళు ఎవరు ఏం చేసి వస్తే అది వస్తుంది. ఏది వచ్చిందని కాదు, ఇదంతా కూడా మనందరికీ కూడా ఈ దేహభావన అంటే దేహం మీద మమేకమైపోయిన వాళ్ళకి ఇది నిజమే కదా, ఈ దేహం నిజం కాదు. మరి ఇక్కడ చూడండి, మరి ఇంతకు ముందు నువ్వే నేను, నేనే నువ్వు అనుకున్న వాళ్ళు కూడా ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతగా ఉంటారో భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ. మరి వాళ్ళందరూ కూడా అంత ఆప్యాయత, అంత ఆదరణ, నువ్వే ఎంత ప్రాణంగా ఉంటారు. వాళ్ళు కూడా ఒకరికి వస్తే ఒకరి మళ్ళీ వాళ్ళకి కనపట్లేదు. మరి ఎందుకు కనపట్లేదు? మరి నేను చచ్చిపోతాను, ఆడికి ఎలాగొచ్చింది, చచ్చిపోతాను అంటున్నాడు, చచ్చిపోతాడు. అది వచ్చి అమ్మ ఈ కరోనా వస్తే చచ్చిపోతారనే భయం ఎక్కువ పెట్టుకున్నారు. కానీ కరోనా వచ్చినందుకు మాత్రాన అందరూ సావరు. వాళ్ళకి ఆ టైము అది విధి అయిపోతేనే వాళ్ళు పోతారు. కానీ మనం జాగ్రత్తగా ఉండటం మాత్రం కరెక్టే. కానీ ఇది తప్పని కాదు. కానీ అది కూడా అందరూ పోతారని లోపల ఆ లోపల నేను ఈ కరోనా వచ్చింది, నా దగ్గరికి ఇంకెవరో రారు, నేను చచ్చిపోతాను అనే భావం పెట్టేసుకుంటున్నారమ్మా. ఆ భావన తప్పు. యద్భావం తద్భవతి. నేను చచ్చిపోతానంటే చచ్చిపోతామమ్మా. అంచేత నేను ఎప్పుడు ఎలా పోవాలో అలా పోతాను. అంతేగాని ఈ కరోనా వచ్చినంత మాత్రాన నేను ఈ దేహాన్ని ఏమో నా కర్మ అయిపోతే వదులుతుంది. ఈ కర్మ ఎప్పుడు పరిసమాప్తం అయితే, నువ్వు తెచ్చుకున్న కర్మ ఎప్పుడు నీకు కర్మ అయిపోతే అప్పుడు ఈ దేహంలోంచి ఆ పని అయిపోయినప్పుడు ఆయన పక్క తప్పుకుంటాడు. ఈ పాత్రతో ఎంత పని చేయాలో అంత పని చేస్తాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, మరి 10ంటికి వెళ్తావు, 4ంటికి వచ్చేస్తావు. 10ంటికి ఎందుకు వెళ్ళాలి, 4ంటికి వెళ్ళి అంతే. ఆ ఉద్యోగం అంతసేపే చేయాలి, అంతసేపే చేస్తానని ఒప్పుకున్నావు. అలాగే ఈ దేహం కూడా, ఈ దేహంలో ఉన్నవాడు కూడా నువ్వు ఎంత విధి తెచ్చుకున్నావో అంత విధి అయ్యేదాకా నేను ఉంటాను. ఈ పాత్రతో పనిచేసి నేను తప్పకుండా ఈ పాత్రతో ఎంత పని చేయాలో అంత పని చేస్తాడు. అంతేగాని ఎందుకంటే ఒక శ్వాస కూడా ఎక్కువ తీసుకొని అంటారు. అంతేగా అమ్మా ఏమంటారు, నీకు ఒక్క శ్వాస కూడా ఎగస్ట్రా నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా ఒక శ్వాస కూడా నువ్వు ఎగస్ట్రా కొనలేవు అని చెప్తారు. మరి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాడు మహాత్ములంతా కూడా ఎంతో వాడు అనుభవించిన వాళ్ళు, అనువిజ్ఞానంతో ఉన్నవాళ్ళు అని చెప్పిన మాటలు ఇవన్నీ శాస్త్రాలు అన్ని ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత ఇవన్నీ కూడా ఈ కరోనాలో చూడండి, డబ్బు ఉంటే చాలు నేను హ్యాపీ అనుకున్నోళ్ళు, కోట్లు ఉన్నోళ్ళు కూడా అలాగా కుదేరైపోయారు. ఏం కనబడకుండా అవన్నీ కూడా మనం ఎంత డబ్బు శాశ్వతం అనుకున్నోళ్ళు, ఈ బంధాలు బంధాలు శాశ్వతం అనుకున్నోళ్ళు, ఇవన్నీ కూడా నా పదవులు శాశ్వతం అనుకున్నోళ్ళు. చూడండి, పదవులు ఉన్నోళ్ళు ఒక్కో దేశం రాజులే వెళ్ళిపోయారు. మరి రాజుకి తిరుగులేదు కదా, రాజుకి దేశం అంతా ఆడు చెప్పిన మాట అంటారు. కానీ ఆడికి మరణం వచ్చినప్పటికీ ఎవరి మాట మరణం ఎంతో. అంచేత ఎందుకంటే ప్రతి ఒక్కడు అందరితోటి హాయిగా ఆనందంగా అందరికీ ప్రేమను పంచుతా, అందరికీ అభ్యర్థులు పంచుతా, నువ్వు అందరికీ ఒక మానవుడు అంటే ఏంటి, మాధవుడిగా బతకాలి. మన మాధవుడు లక్షణాలతో. మాధవుడు అంటే ఎవరు? భగవంతుడు లక్షణాలు ఎలా ఉంటాయమ్మా? ప్రేమ, దయ, కరుణ, జాలి అన్నీ ఉంటాయి. మరి ఆ లక్షణాలతో నువ్వు బతికినప్పుడు, అందరూ అలాగ ఉన్నప్పుడు ఇంక అసలు మనకి ఇంట్లో కాదు, ఈ దేశం అంతా కూడా ఎంత హాయిగా ఉన్నదాంతో తృప్తి పడుతూ హాయిగా ఆనందంగా పోరాటం లేకుండా, అతి ఆశ లేకుండా. ఆశ ఉండాలమ్మా, అతి ఆశ అనుకో. అది ఇప్పుడు అతి ఆశ, అందరికీ అతి ఆశలోనే మనం అందరూ ఉన్నాం. ఈ అతి ఆశతోటే మనం పోరాటంతో మన జీవన విధానం గడుపుతున్నాం. ఎప్పుడైతే నీకు ఇవన్నీ తెలుసుకున్నావో, ఎప్పుడు కూడా ఉండాలమ్మా. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇక్కడ బాహ్యంగా డబ్బు లేకపోతే ఈ గృహస్థాశ్రమంలో అస్సలు 1 గంట కూడా మనకి నడదమ్మా. ఉండాలి. కానీ అతిగా ఉన్నది ఏమవుతుందంటే నిన్ను ఇబ్బంది పెడుతుంది. అతి ఏదైనా అనర్థకమే. అతిగా డబ్బు ఉన్నా అనర్థకమే,
అతిగా తిండి తిన్నా అనర్థకమే, అతిగా మాట్లాడినా అనర్థకమే, అతిగా పనులు చేసినా అనర్థకమే. అన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా మన కళ్ళెదురుగుండా ఎంతో మందిని చూసాం. ఇక్కడ అతిగా సంపాదించిన వాడు ఆ డబ్బుతో హార్ట్ అటాక్ తోటి పోతున్నారు కొంతమంది. మరి ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి వయసు లేకుండా కూడా ఇవాళ ఆలోచన విధానంలో బాగా ఎక్కువైపోయి ఆలోచనకి తట్టుకోలేక ఈ దేహం తట్టుకోలేక మొత్తం నరాలు బద్దలైపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. మరి పెరాలసిస్ అంటే ఏంటి? అది ఒత్తిడి వల్ల ఓ పక్క కొట్టేసి లోపల నరాలు చెట్టు కొట్టేసి ఓ పక్క పని చేయకుండా అయిపోతుంది. ఇవన్నీ అమ్మ ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇంత అవసరం లేదమ్మా. మనం చక్కగా ఈ మానవ జన్మకు వచ్చాం కాబట్టి చక్కగా మనం జీవన విధానం తెలుసుకుని చక్కగా గృహస్థాశ్రమంగా చక్కగా దేహ ధర్మాలు చక్కగా చేసుకుంటూ అమ్మ ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కటే అర్థమవుతుంది, పాత్రగా నీ డ్యూటీ ఎలా చేయాలి. పాత్ర ధర్మం, పాత్ర డ్యూటీ. అందరూ కూడా ఇవాళ గృహస్థాశ్రమంలో ఆడవాళ్ళు అందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళు దేహ ధర్మాలను చేసుకుంటున్నారు. ఇంట్లో పాత్రలు కూడా అందరినీ కూడా చూడండి, అందరినీ ఇంట్లో వాళ్ళు అందరినీ ఇష్టంగా చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూస్తున్నారు. ఇంట్లో పాత్రలన్నిటికీ ఎవరు వాళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు ఏ పని తప్పించుకోకుండా ఇష్టంగా చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు. పిల్లల్ని ఎలా చూడాలో చూస్తున్నారు, అత్తగారు మామగారు ఉంటే ఎలా, ఇవన్నీ సత్సంగంలో తెలుసుకున్నారు. ఓహో నేను నడకలా నడవాలా అని ఇవన్నీ కూడా ఎవరి నామరూప గుణాలు చూడకు, వాళ్ళ భావాలు నీకు అనవసరం, వాళ్ళ గుణాలు మనకు వద్దు, వాళ్ళ గుణాలు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు అనిపించారు, ఎవరి గుణం వాళ్ళది. అజ్ఞాత ఇవన్నీ కూడా అమ్మ మనకి గృహస్థాశ్రమంలో యొక్క ధర్మాలన్నీ చెప్తామంటే పాత్ర డ్యూటీ చక్కగా ఫస్ట్ పాత్ర శుద్ధి గురించే చెప్తారు అమ్మ. ఇవన్నీ కూడా పాత్ర శుద్ధి అవుతేనే నువ్వన్నీ కూడా హ్యాపీగా ఉంటావు. నీ పాత్ర అంటే ఈ దేహం శుద్ధి. దేహశుద్ధి అంటే దేహం దేవాలయంలో చేసుకుంటావు, పవిత్రంగా అవుతుంది. దేవాలయంలో చూడండి ఎంత పవిత్రంగా ఉంటుందో. దాన్ని శుభ్రంగా పూజలు చేస్తారు, దండాలు పెడతారు. దండాలు ఎందుకు పెట్టుకుంటుంది? అర్హత సంపాదించింది, అర్హత అది. అందరినీ అక్కడ అందరికీ సమానత్వం, అందరికీ ప్రేమ, అందరికీ దయ, అందరికీ ఏకత్వం. అక్కడ భగవంతుడి దగ్గరికి ఎవడైనా ఏం కలుతారే కోరుకోవచ్చు, ఆయన ఏదైనా అలాగా చూస్తానే ఉంటాడు సాక్షిగా. అలాగే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలతో నువ్వు కూడా చక్కగా ఇక్కడ ఆధ్యాత్మిక తెలుసుకున్నప్పుడు ఆ లక్షణాలతోటి ఆ గుణాలతోటి ఆ భావాలు ఉంటారు అందరూ కూడా. ఇక్కడ మన సత్సంగంలో కూడా అన్ని తెలుసుకుని చక్కగా అందరూ కూడా ఈ సత్సంగంలో పాత్ర డ్యూటీ చక్కగా తెలుసుకుంటున్నారు. పాత్ర డ్యూటీ తెలుసుకోవడంలో కూడా అమ్మ చెప్పడం కాదు, ఆవిడ అలా ఉంటారు కాబట్టి, ఆవిడ పాత్రగా అలా చేస్తారు కాబట్టి ఇంత జ్ఞానం ఇంత చెప్పిన జ్ఞానం చెప్పిన అమ్మ మరి గృహస్థాశ్రమంలో 100కి 100 గృహస్థ ధర్మం చేస్తారు, 100కి 100 చేస్తారు. మనం చూస్తాం కాబట్టి ఆవిడన్నీ చేసుకుంటారు, ఇంట్లో చేసుకుంటారు, బాత్రూములు కడుక్కుంటారు, అన్నీ ఒకటి కాదు వంట చేస్తారు. నాన్నకి ఏది ఎక్కువ అయితే ఎన్ని కావాలంటే ఎన్ని రకాలు 2-3 రకాలు కావాల్సిన వండి అక్కడ పెట్టి ఇవన్నీ ఎందుకు చేసేవారు? నా ధర్మం. ఆయనకి నేను అమ్మ ఏమంటారు ఇంకా గొప్ప మాట ఏమంటారు, నేను ఇక్కడ మీకు చెప్పినంతసేపు మీకు అమ్మనేరా అంటారు. మరి ఎన్నిసార్లు చెప్పుకున్నాము. ఎందుకంటారు? నిజమది, ఆవిడ అలాగే ఉంటారు. అలా ఎందుకుంటారు? నా ధర్మం అది, గృహస్థుగా ధర్మం. నేను నా భర్తకి వండి పెట్టాలి, నా భర్త తెచ్చి పెట్టాలి, నేను వండి పెట్టాలి. అది ఇద్దరు ధర్మం. అది ఆ భర్త అన్ని తెస్తాడు, నేను అందరినీ వండి పెట్టాలి. అందరికి భర్త అందరికీ తెస్తాడు, ఇంట్లో వాళ్ళు అందరికీ తెస్తాడు, నేను అందరికీ వండాలి, అందరికీ పెట్టాలి. అది నా ధర్మం. ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నోళ్ళు మరి ఒకరికి అందరికీ ఒకే ప్రేమగా పెట్టాలి. అది ప్రేమ కూడా సమానంగా పంచాలి. అమ్మ దగ్గరికి వచ్చాక అదే తెలుస్తుంది అందరికి. ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఇంట్లో కొంచెం మనం ఏంటంటే మనశ్శాంతి, అందరూ ఎక్కువ మంది ఇంట్లోనే మనశ్శాంతి కోల్పోతారు. ఎందుకు కోల్పోతారంటే ఇంట్లో 10 మంది ఉంటే ఇక్కడ 2-3 ప్రేమగా చూస్తావు, 2 కొంచెం అటు ఇటు కూడా చూస్తావు, 2-3 ఇలా అంటే ఈ ముగ్గురులోని నీ చూపు, నీ చేతలు, నీ భావాలు మార్పుగా నువ్వు చేసుకుంటున్నావు. అక్కడ అర్థం అవుతుంది ఏమని, ఓహో నాకు మా ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది పడిపోతుంది. ఇబ్బంది ఎందుకు పడతావు? నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు. ఇక్కడ దాని భావం
వాళ్ళని భావన, నీ భావన లోపం అది. ఇక్కడికి వచ్చాక అమ్మ ఏమని చెప్తారు తెలుసా? అరే వాళ్ళ గుణాలు నీకు ఎందుకే, వాళ్ళు నువ్వు శుభ్రంగా వాళ్ళు నామరూప గుణాలు చూడకుండా నువ్వు బ్రహ్మంగా ఉండు, బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మంగా అన్ని డ్యూటీలు చేసేయి చక్కగా. వాళ్ళ బ్రహ్మాన్ని చూడు, వాళ్ళ గుణాలు నీకెందుకు, వాళ్ళు ఎవరి గుణాలు వాళ్ళు ఇయ్యి, ఎవరి నామరూప గుణాలు మనకు వద్దు, ఎవరి వద్దు. ఎవరైనా అన్నారు అది వాళ్ళ అభిప్రాయం నీకెందుకు, అది వాళ్ళ కర్మ పోజేసుకుంటున్నారు, మంచిదనం కాదు అన్నారు అంటే అనుకోని అది వాళ్ళ అభిప్రాయం. ఎవరు ఏమన్నా సరే అమ్మ ఒక్క మాటలో కొట్టేస్తారు, అది వాళ్ళ అభిప్రాయం నీకెందుకు, వాళ్ళ అభిప్రాయం నీకెందుకు వద్దు, అది వాళ్ళ అభిప్రాయం అన్నప్పుడు వాళ్ళకి అది వాళ్ళ కర్మ నీకు అనవసరం, నువ్వు తీసుకోకు అంటారు. చక్కగా నీ ధర్మం నువ్వు చేసి. ఇది అమ్మ దగ్గరికి వచ్చాక ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ, ఇక్కడ పురుషులు అసలు రాక తక్కువ, ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఉన్నాం అంతే. అందరూ ఆడవాళ్ళే, వేల మంది ఉన్నారు, ఎంతో మంది ధ్యానాలు, వేలు లక్షల కోట్ల మంది ఇది తెలుసుకుంటున్నారు, ఇది వింటున్నారు, తెలుసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. ఇది ఆనందంగా ఉండే శక్తి ఇందులో ఉందని అర్థమైంది. ఇక్కడ అందరికీ అర్హత ఉందని ఎప్పుడవుతానో, ఇక్కడ చదువుతోటి పని లేదు, డబ్బుతోటి పని లేదు. అప్ప చూడండి, అమ్మ ఏమంటారు, నేను గురువుని కాదంటారు. అమ్మ నేను గురువునే కాదు, మరి గురువు కాకపోతే ఏంటమ్మా, మన అందరూ ఫ్రెండ్స్ అంటే ఏంటి, స్నేహితులం అంటే. మనం ఎలాగ ఆధ్యాత్మిక స్నేహితులం మనం అంటే మనందరూ ఒకే కుటుంబం రా, అది ఎలాగ అమ్మ చెప్తారు. ఇక్కడ మరి ఇక్కడ చూడండి, మనం అమ్మ గురువులు కాదంటారు. ఇంకా ఏంటంటే ఆవిడ ఒక్క రూపాయి తీసుకోరు, ఒక పండు తీసుకోరు, మరి ఒక పండు కానీ పువ్వు కానీ అసలు ఏమి కూడా, దండాలు కానీ ఏమి ఉండవు ఇక్కడ. అసలు దండం పెడితే ఏమంటారు, ఒరే నాలో ఉన్నదా నీలో ఉందిరా, నీలో ఉంది నాలో ఉంది, నాలో ఉన్నదానికి నీలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు, నాలో ఏముందో నీలో అదే ఉందిరా నాయన, నువ్వు నా కాళ్ళ మీద పడినా, నీ దగ్గర చేసినా నీకు ఏమీ రాదు. ఏమవుతుంది ఇక్కడికి, జ్ఞాని దగ్గరికి వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు, వాళ్ళు నడకలు భావాలు వాళ్ళ వైబ్రేషన్ అక్కడ ఆత్మాను పాజిటివ్ లో ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్ వల్ల నీకు కూడా భావనా క్షేత్రం మారుతుంది. అది నువ్వు చేసుకుంటేనే నీకు వస్తుంది. దండాలు పెట్టి దండలు అయితే ఏమీ రాదు. ఏమవుతుంది, నీకు సంస్కారం వస్తుందని మంచోళ్ళని తెలుస్తుంది అంటే ఆ నడకలు. కానీ వాళ్ళు పదాలు పట్టుకుని ఆచరిస్తే నువ్వు అదే అవుతావు. అమ్మ అదే అంటారు, నేను చెప్పిన మాటలు ఆచరణ పట్టుకుంటే నేను ఒకటే. నేను కొంచెం ముందు తెలుసుకున్నాను, ఆవిడ 8వ సంవత్సరం నుంచి ఈ తత్వ విచారణ తెలుసుకున్నారు కాబట్టి, అప్పటి నుంచి ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ ధ్యానంతో అన్నీ ఉన్నాయి ఆవిడకి. మరి అంతగా అంత అనార్గలంగా మనకి చెప్పగలుగుతున్నారు అమ్మ. మరి మామూలుగా కాదు, చెప్పిన మాట చెప్పకుండా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నాకు ఏముంది, నాకు ఏమీ రాదు ఈ మాటలన్నీ ఆవిడే నేర్పారు. ఆవిడ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నాకు ఏమీ రాదు. మరి నేను ఒక బిజినెస్ లో ఉండేవాడిని, బిజినెస్ లో ఆ డబ్బు అంటూ ఉండేవాడిని. మరి అది ఏదో వచ్చింది సరిపడి, అది సరిపోతుందని మీరు తెలుసుకోవాలని ఇలా తిరిగేటప్పటికి మళ్ళీ నాకు అమ్మ దొరికారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎవరికైనా సాధ్యమే, అసాధ్యం అనేది లేదు. ఎప్పుడు నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వమే నీకు ఏదైనా వస్తుంది. అది లేదు ఇది లేదు, ఏదైనా వచ్చి తీరుతుంది. ఇక్కడ నువ్వు చేయవలసింది శ్రద్ధ. బద్ధకం ఉండకూడదు, బద్ధ శత్రువు. ఈ ఇంట్లో పాత డ్యూటీలో కూడా బద్ధకం ఉండకూడదు, ఈ దేహధర్మంలోని బద్ధకం ఉండకూడదు, అంతరంగంగా నువ్వు ఈ ఆధ్యాత్మిక విద్యలోనే బద్ధకం ఉండకూడదు. బద్ధకం ఎన్నింటికి బద్ధ శత్రువు, అదే నిన్నో పతనం. అదే అమ్మాయి అంటారు, అరే నువ్వు ఇంట్లో కానీ ఎవరిని కూడా ఒక్కని కూడా శత్రువుగా ఉంచుకోకు. శత్రువు అంటే ఏంటనుకున్నారు, శత్రువు అంటే నీ భావనే శత్రువు అమ్మ. నీ మాటల వల్లే శత్రువుగా, ఈ శబ్దమే శత్రువులు తయారు చేస్తుంది, ఈ శబ్దమే మిత్రులు తయారు చేస్తుంది. చూడండి, మిత్రులు శత్రువులు, నువ్వు తిట్టావనుకో శత్రువు అవుతాడు, నువ్వు ప్రేమించే మిత్రుడు అవుతాడు. ఇక్కడ శత్రువుకి మిత్రుడికి ఎవరు చేసుకుంటున్నావు నువ్వే. ఎందుకు అంత శత్రుత్వంతో అహంకారంతో ఎందుకు నువ్వు ఆ మాటలు? అదే అహంకారం మమకారాలే బంధహేతువు. అహంకారం మమకారం కోపం, మరి తన కోపమే తన శత్రువు. ఇంకంతకంటే శత్రువు, నీ కోపం వల్ల నీకు శత్రువులు అవుతారు, నీకు శాంతమే చుట్టాలు అవుతారు. శాంతం వల్ల అందరూ చుట్టాలు అవుతారు.
కోపం వల్ల అందరూ విరోధులు అవుతారు. మరి ఈ కోపానికి శాంతానికి కారణం ఎవరు? నువ్వే. నీ లోపల భావన అదే. అమ్మ చెప్పింది అదే. అరే నీ భావనక్షత్రం మారాలి. నీ భావనక్షత్రం మారినప్పుడే నువ్వు హాయిగా ఆనందంగా ఉంటావు. భావనలో మార్పే అంతే. నీకు ఇక్కడ ఎదర చూడండి, భావనలో మార్పే ఎదర మనిషి కనబడుతుంది. ఇక్కడ ఏంటనుకుంటున్నారు? ఇక్కడ నీ దృష్టి మార్పు కానీ సృష్టి మార్పు లేదు. నీ చూసే విధానం మార్పు. అది బాగోలేదు అన్నావంటే నువ్వు చూసే విధానం మార్పు, అంతేగాని అది చెడ్డ కాదు. మళ్ళీ ఒకసారి మంచి అంటావు, ఒకసారి చెడ్డ అంటావు. మంచి చెడ్డ ఆ రెండు కాదు, అదేదో అదే అంతే. ఇక్కడ ఇవన్నీ కూడా నీ లోపల భావనక్షత్రంలో, నీ యొక్క ఆలోచన విధానంలో నీకు ఆ చూసి సూపులో మార్పు, అంతే. భావనలో మార్పు అంటే ఇక్కడ అన్ని కూడా బ్రహ్మ భావన, జ్ఞాన సాధన సత్సంగం. ఇక్కడ అంతా భావన మార్చుకొని అయినా అంతా ఏ భావన? దేహభావన వీడు, బ్రహ్మభావన ఉండు. బ్రహ్మభావన అంటే ఏంటి? ఆ భగవంతుడి యొక్క లక్షణాలు, గుణాలు, భావాలు నడక. ఎందుకు అలా ఉండాలి? నువ్వు అదే ఉన్నావు. నువ్వు అనుకోకపోయినా నువ్వు భగవత్ స్వరూపానివే. భగవంతుడి యొక్క అంశవే నువ్వు. ఆ పరమాత్మ అంశవే నువ్వు తల్లి గర్భంలో. మరి ఆ అంశకి ఆ లక్షణాలు నేర్చుకోవడానికి అర్హత ఉంది. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి ప్రయాణం నీకు తెలుసు. అక్కడికి నీ ఇంటికి నువ్వు వెళ్ళేదాకా నువ్వు ఎంత మనశ్శాంతి ఉండదో అది అంతే. ఈ భగవంతుడి అంశం మనం కాబట్టి ఆ భగవంతుడిలో లైవ్ అయ్యేదాకా మనకి శాంతి ఉండదు. అక్కడి నుంచి మరి ఇక్కడికి శాంతి అశాంతి ఎత్తుకొచ్చింది. ఆ భగవంతుడు మనల్ని పంచభూతాలతోటి మన ఈ దేహాన్ని తయారు చేసి ఈ దేహంలో ఇంకా ఆయన అంశం పంపి చక్కగా ఇక్కడ ఆడుకుని ప్రకృతి ఎక్కడ ఎలా చూడండి పిక్నిక్ తీసుకెళ్తారు. చక్కగా ఆడుకుని రమ్మంటారు. ఎందుకు రమ్మంటారు? ఆడుకుని వచ్చేయమంటారు. పిల్లల్ని అంతా ఆడుకుని వచ్చేయమంటారు తల్లిదండ్రులు. అంతేనా? అక్కడే ఉండిపోమంటారా? మరి అక్కడ ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఉండలేరు కదా. మరి ఏం చేస్తారు? వచ్చేయమంటారు. ఎందుకంటే ఆట ఎంతసేపు ఆడుకోవాలి, ఆడుకుని వచ్చేయమంటారు. మరి కానీ భగవంతుడు కూడా ఆయన అంశం పంపి మనల్ని కూడా ఈ ప్రకృతి సౌందర్యంలో ఇక్కడ ప్రకృతిలో చక్కగా ఆడుకుని వచ్చామంటే ఈ ఆట నిజం ఎంత ప్రకృతిలో లోనైపోయి ఈ దృశ్య ప్రపంచం ఆకర్షణ లోనైపోయి ఇక్కడ వచ్చిన మర్చిపోయావు, వచ్చిన దారి మర్చిపోయావు, ఇందులో మమేకమైపోయావు. ఇదే మనకి ఈ జరిగిందంతే. ఇక్కడ ఇలా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఈ ఆట ఆడి 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 ఏమవుతుంది? ఇసుపెట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఇదేంటి నేను ఈ జన్మేంటి కర్మేంటి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? అవన్నీ కూడా నీకు అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? నీకు సంకటం వస్తే వెంకటరమణ అంటారు. మరి నీకు బాధ వచ్చినప్పుడే భగవంతుడి వైపు వెళ్తావు, బాధ లేకపోతే నేనే భగవంతుడిని అంటావు. అంటే ఇదే మరి ఇక్కడ ఈ మానవుడిగా వచ్చి మాధవుడిగా ఉన్నవాడు మానవుడిగా అయిపోవడానికి కారణం అహంకారం, మమకారమే. ఈ రెండే నిన్ను బంధించేసి నిన్ను అందులో మాయలో పెట్టింది. మనసు ఇంద్రియాలకు లోనైపోయి దేహభావంతో కొట్టుకుపోతున్నావు ప్రతి ఒళ్ళుని. ఇవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దేహం ఏంటి? కానీ ఈ దేహం గొప్పది, ఈ దేహం దేవాలయం, ఈ దేహం అనే పాత్రతోటే జన్మ లేకుండా చేసుకోవచ్చు. కానీ ఇది నువ్వు అలా ఉపయోగించుకోవట్లేదు. అది అమ్మ దగ్గరికి వచ్చాక మరి జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చి మరి అలా చేసుకుంటున్నావా లేదా? ఆ పనిలో ఉన్నావా లేదా? ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ప్రతి విషయంలోనే మనకి క్లారిటీగా అన్ని తెలుస్తాయమ్మా. ఇక్కడ నేను అక్కడక్కడి చెప్పగలిగాను, అమ్మ చెప్పి నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఇదంతా కూడా నా మత్తులో ఉన్నాయి చెప్పగలిగాను. ఇంకా ఎన్నో కోణాల్లో మనం ప్రతి క్షణం హాయిగా ఆనందంగా అసలు ఏడుపు అనేది లేనే లేదురా అని చెప్తారమ్మా. నిజం కదా? నిజం. మరి ఏడుపు ఎందుకు వస్తానమ్మంటే అరే నువ్వు కోరాన్ని కోరుకుంటున్నావు, అర్హతలేని అడుగుతున్నావు. కోరాన్ని కోరితే రాకపోతే ఏడుస్తున్నావు, అర్హతలేని అడుగుతున్నావు, మరి రాకపోతే ఏడుస్తున్నావు. మమకారం పెట్టుకున్నావు, మమకారం పెట్టేసుకున్నావు, వాడు మాట్లాడకపోతే ఏడుస్తావు. ఇవన్నీ కూడా నువ్వు అన్ని కల్పించుకుని కావాలని కల్పించుకుని ఏడుస్తున్నావు. అంతేగాని నీకు అది అసలు ఏడుపు అనేది లేనే లేదు. మన ఆనంద స్వరూపం, ఆ ఆనందం బ్రహ్మలో మనం. బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మం, బ్రహ్మ అంటే ఆనందం. ఆనందంగా ఉంటే బ్రహ్మంగా ఉంటే మనస్తోటి ఇంద్రియాలతోటి బ్రహ్మ. అంటే ఇప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే ధ్యానమనో మౌనమే బ్రహ్మం. ధ్యానం చేయాలి. జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? సత్సంగంలోనే తెలుస్తుంది. సత్సంగంలో కూడా అనుభూజ్ఞానం గురువు అయితేనే నీకు తెలుస్తుంది. అంతేగాని
మామూలు విషయం కాదు. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో నువ్వు బ్రహ్మంగా ఉండటానికి ఇదే కావాలి. ఎందుకంటే మరి మరి ఆఖరి వరకు నువ్వు ఈ దేహం ఈ రెండు ఒకటే. లోపల దానికి అదే, ఈ సత్సంగం లోపల బ్రహ్మానికి ఆహారం, ఇది దేహానికి ఆహారం. ఈ రెండు ఆహారాలు ఉంటే అవి సరిగా ఉంటాయి. అంచేత అందుకే ఈ దేహం దేవాలయంలో ఉండాలంటే నువ్వు అన్ని చక్కగా చేసుకోవాలి. గుణ భావాలన్నీ కూడా అమ్మ దేవాలయం ఎప్పుడైతే అప్పుడే జీవుడు ఆ లక్షణాలన్నీ మరి దేవుడిగా తయారు, దేవుడు విగ్రహం అయిపోతున్నాం మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా సంస్కారం వస్తుందమ్మా. సంస్కారం వల్లే అక్కడ ఈ ప్రపంచంలో ఉన్నోళ్ళు ఇద్దరే, జ్ఞాని అజ్ఞాని, ఇంకెవరూ లేరు. ఒకడు ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరణ జ్ఞాని అంటారు. అది తెలుసుకుండా నేను నాదే అనే దేహభావంతో ఉండి, నేను నాదే అని మమకారం అహంకారంతో భ్రమ భ్రాంతులతో ఇక్కడ అన్ని కూడా ఇంద్రియాలకు ఆకర్షించి ఆరాటం పారాటంతో ఉండి అజ్ఞాని అంటారు. ఈ జ్ఞాని అజ్ఞానికి ఏం తేడా లేదు. ఇక్కడ జ్ఞాని అజ్ఞాని, ఆదిహత్య జ్ఞాని లేకపోతే అజ్ఞాని, ఆ పెడితే అజ్ఞాని. చూడండి ఎంత తేడా, చిన్న భావన మార్పు. ఇక్కడ కూడా సత్సంగం కూడా అంతే. దేహభావన వేడరా బ్రహ్మభావన, నేను బ్రహ్మాన్ని మార్చుకోవటమే. మార్చుకోవడం కాదు, నీ జీవితం అదే బ్రహ్మమే. నువ్వు అనుకున్నాను కాదు, అది ఎవరు ఇచ్చేది కాదు, అది నువ్వు అయ్యే ఉన్నావు. నీ స్వరూపమే బ్రహ్మం. నువ్వు అనుకున్నా అనుకోపోయినా ఆయన అలాగే నిన్ను నడిపించాడు, అనిపించాడు, వినిపించాడు. అజ్ఞాని జ్ఞాని అన్నది రెండు ఉంటుందమ్మా. జ్ఞాని ఆ లోపల ఆ బ్రహ్మాన్ని ఈ దేహాన్ని నడుచుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని లోపల ఉన్నవాడు తెలుసుకోకుండా నేను ఈ దేహమే నేను అనుకుని ఈ దేహం ఉంటుందమ్మా. అది కూడా సంబంధం లేదు. చూడండి, వయసుతో కూడా సంబంధం లేదు అనే భావన చిన్న చిన్న పదాల్లో అంత ఆనందంగా ఉంటుందమ్మా మనకి. ఇదంతా కూడా మనందరూ కూడా అదృష్టవంతులు. అందరికీ కూడా జన్మం చేసుకునే అర్హత అందరికీ ఉంది. అర్థమవుతుంది కదా. అంచేత బ్రహ్మార్పణ భావం ఈ పాత్ర ఫలితంగా ఉండుకుంటూ ఈ పాత్రని దేవాలయంలో పవిత్రంగా ఉంచుకోవాలి. దేవాలయం అంటే ఏమీ లేదమ్మా. ఈ దేహం దేవాలయం అవుతుందా అమ్మా అంటే అవుతుందిరా. ఎలా అవుతుందమ్మా అంటే చూడండి అమ్మ, నాకు ఏం మార్పు అమ్మా. ఈ నోటితోటి మంచి మాట మాట్లాడు, ఈ కళ్ళతోటి మంచి చూపు చూడు, ఈ చెవుతో మంచి మాట విను, వీళ్ళు పనులు చేయి చేతులతోటి. అంటే అది అన్ని ఇలా చేస్తే ఈ సూపు అన్ని మారితే ఏమవుతుంది, ఇదంతా దేహం పవిత్రం అవుతుంది. పవిత్రత ఏమవుతుంది, పవిత్రమైతే పవిత్రం కదా. ఏది గుడి, ఇంటికన్నా గుడి భజనం దేవాలయం అవుతుంది. మరి దేవాలయంలో ఎవరుంటారు, ఈ పైన ఇక్కడ చూడండి కాళ్ళతోటి ఇక్కడ చేతులతో చెంట పనులు చేసి ఏదో రకరకాలుగా చూసుకున్నప్పుడు ఆ భగవంతు ప్రేమ ఎలా చూస్తున్నాం. ఇప్పుడు అందరినీ బ్రహ్మంగా, అందరూ బ్రహ్మాలే. ఈ నామరూప గుణాలు చూడలేదు అని వాళ్ళు అనవసరం నాకని. మరి నామరూప గుణాలు చూడకుండా బ్రహ్మంగా అందరినీ చూస్తున్నావు. మరి చూపు ఈ కళ్ళు ఏమైనా చూపు అయినా మరి ఈ లోపల ఇవన్నీ చూడండి. మాట ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటున్నావు అంటున్నావు, వింటున్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నాను అందరికీ అలా ఆనందంగా పొందుతున్నావు. మరి ఈ మాటలే వింటున్నావు. ఇవన్నీ అలా చేసేటప్పటికి లోపల ఉన్నాయని కూడా మొత్తం అంతా మార్పు వచ్చాం. లోపల జీవుడు కూడా ఏమవుతాడు, దేవుడుగా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ ఆయనకు చెప్తారు లోపల. అంచేతే ఈ జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మహాత్ములు చెప్పిన మాట అదే. ఈ జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ రెండు మనం చేసుకోవచ్చు. చేసుకునే అర్హత వింటే ఇలా ఉంటే మనం అదే అవుతాం. ఇక్కడ ఇదంతా ఈ మర్మం అంతా అమ్మ చిన్న చిన్న పదాలు అమ్మ ఇలాగా ఇంత ఎలాగ చెప్పి ఆత్మబోధ ఎలా చెప్పిన వాళ్ళు ఎక్కడ చూడలేదమ్మా. అని చేత ఇదంతా అమ్మ ఇవన్నీ నేను చెప్పేదంతా నా అభిప్రాయం, నా ఆనందాన్ని మీకు వెలువచ్చుతున్నాను. నేను అమ్మ దగ్గర తెలుసుకున్నది ఇదంతా. ఆవిడ నాకు చెప్పారు. ఎన్ని సంవత్సరాలు చెప్పారు నాకు, 4-5 సంవత్సరాలు ఏకదారిగా చెప్పారు. ఇప్పటికీ ఇంకా చెప్తానే ఉంటారు. నాకు రాత్రి కూడా నాకు 1 గంటకి 2ంటికి ఫోన్ చేసి చెప్పేవారు. 5 గంటలు అలా నాకు మాట్లాడి నాకు ఈ జ్ఞానబోధ చేశారమ్మా. అని చేత నాకు ఎంతో తపనతో ఉన్నప్పుడు నాకు ఆ తపన అంతా ఆవిడ సల్లారిలా చేశారు. నాకు బాగా ఇవన్నీ కూడా ఎందుకు ఎలా చెప్పుకుంటున్నానంటే ఆవిడ బాహ్యంగా కూడా 1000 తల్లుల ప్రేమ నాకు అందించారు. ఆధ్యాత్మికంగా అసలు ఎనలేని స్థితి ఆవిడది. అలాంటి ఆనందం నాకే కాదు అందరికీ. అమ్మ అందరికీ సొంతం. అందరూ కూడా నా అమ్మ అనుకుంటాం మేమందరూ కూడా.
అంటే లోపల మా అమ్మ అనుకున్నాం, కానీ అందరికీ ఆవిడ ఒక్కటే, అందరికీ సమానత్వంగా ఉంటారు, ఆవిడ అందరికీ ఏకత్వంగానే చూస్తారు, ఆవిడకి గుణాలు చూడరు, నామం రూపం ఎవరి చూడరు. అంచేత ఆవిడ ఏకధాటిగా ఒకేలాగా ఒకే భావంతో ఆ రోజు నుంచి ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి చెప్తారు. ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు అదే చెప్తున్నారు. ఇంత కూడా మార్పలేదు. ఎందుకంటే అదే నిజం దాంట్లో అలా నిలబెట్టేస్తారు. ఎవరు వచ్చినా సరే, ఎంత గోడైనా సరే. ఇక్కడ మరి హిమాలయాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మహాత్ములు కూడా వచ్చారు. 104 సంవత్సరాలు 102 సంవత్సరాలు ఆయన ఒక పెద్ద మహానుభావుడు వచ్చాడు. మరి ఆయన ఎలా చెప్పారు, ఇంతకంటే ఏమీ లేదు, నిజమైన విద్య ఇది, మీరు అందరూ అదృష్టవంతులమ్మా. ఇంటికాడ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండే అవకాశం, గృహమే ఆశ్రమంగా చేసుకుని గృహస్థాశ్రమంలో మీరు వంటింట్లో ఉండి చక్కగా జ్ఞానాన్ని తెలుసుకుని హిమాలయాల్లో మహాత్ములు పొంది జ్ఞానాన్ని మీరు తెలుసుకుని ఆచరించి అనుభవిస్తున్నారు. ఎందుకంటే మీ అంత అదృష్టవంతులు లేరు. మీ తపనే అమ్మని తీసుకొచ్చింది. మీ అందరూ అదృష్టవంతులని ఆయన మహాత్ములు చెప్పారు. ఆయన ఎన్నో తిరిగారు, మామూలు కాదు. 102 సంవత్సరాలు 104 సంవత్సరాలు ఆయన పెద్ద ఆయన. చాలా ఎంత యాక్టివ్గా ఉన్నారనుకున్నారు. ఇంకా ఆయన 20-30 సంవత్సరాలు, 8 సంవత్సరాలన్నా బతుకుతారు. ఎందుకంటే జ్ఞాని దేహాన్ని ఎప్పుడు వదలాలంటే అప్పుడు వదలొచ్చు. ఆ అర్హత ఆడికి ఉంది, ఎవరికైనా ఉంది, ఆడికద్దు. ఇక్కడ అది ఎవరు ధ్యానం చేసి ఆ పరిపక్వ పొందినాడు ఎవరికైనా వాడి దేహాన్ని ఎప్పుడు వదలాలంటే అప్పుడు వదులుతారు. అంచేత ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మికలో ఉందమ్మా. ఇవన్నీ కూడా మనం ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఇన్ని మాటలు, ఎందుకంటే ఎన్నో కొన్ని మనకి ఉత్సాహం ప్రోత్సాహంగా ఉండడానికి మన అందరికీ అర్హత ఉంది. మనం ఏదో అనుకున్నా ఏం కాదమ్మా, మన అందరికీ కూడా అర్హత ఉంది. ఇక్కడ చూడండి, ఒకటి మా అమ్మ మనం చెప్పారు కదా, ఆనే అక్షరం రాసినప్పుడు ఎంత పిల్లల్ని ఎంత అలాగా బాధపడతా, ఎంత బలవంతంగా రాయిస్తాం. మరి అలా రాయించేది అభ్యాసం అయిన తర్వాత ఏం రాస్తాడు, నువ్వు చేయబట్టి రాయించి చెయ్యి వదిలేసి ఆడిన రాయమంటావు. మరి రాయమన్న తర్వాత నువ్వు దగ్గర రాయించావు, తర్వాత నువ్వు అమ్మ దగ్గర లేకుండా రాయమంటావు, తర్వాత ఆడికి ఆడే పరిగెత్తుకెళ్తాడు. ఏంటంటే ఇది అభ్యాసం అమ్మా, ఏదైనా అంతే. మరి ఆనే అక్షరం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డావు, అంత నువ్వు ఇష్టపడ్డావా? ఇష్టపడకపోయినా తల్లిదండ్రులు నీకేం కావాలో, నీకేం చదువు కావాలో వాళ్ళు అది తెలుసు కాబట్టి నీకు అభ్యాసం చేశారు. అలాగే నువ్వు ఈ ఆనందాన్ని పంచుకుంటూ నీ పిల్లలకు కూడా ఈ ఆనందాన్ని పంచుతూ అందరినీ ఆనందంగా బ్రహ్మ కుటుంబంలాగా హిమాలయంలో ఉంటుందమ్మా. ఆ ఇంట్లో ఏమి నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రేమగా ఆప్యాయత ఆదరణ వంటిని బృందావనం చేసుకుని హాయిగా ఆనందంగా అందరూ ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మ యొక్క సారాంశం అంతే. ఇంకా అందుకంటే ఏమీ లేదు. విద్యార్థ ఎన్ని చెప్పుకున్నా, ఎందుకంటే ఇవన్నీ ఇలాగ చెప్పకపోతే అర్థం అవుతుందని ఈ రోజు మనం చెప్పాలనిపించి చెప్పానమ్మా. సప్తములు అందరికీ కూడా ఇన్ని వాళ్ళకి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా ఎంతో ఆనందంతో, ఆప్యాయతతోటి, ఆదరణతో మనం చెప్పుకుంటున్నామమ్మా. ఇదంతా మనందరూ అదృష్టవంతులం. మీరు అనుకుంటున్నారు, నేను మనందరూ అదృష్టవంతులమే. మనందరూ కూడా ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడు దాకా తెలియలేదు అయ్యో అని అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడంటే మనకి ఎప్పుడు ఇక్కడ సంవత్సరం ఒక క్లాసులో మనం చదవడానికి మొదలు పెడతాం. మరి ఎన్నాళ్ళకి వాళ్ళు పెడతారు పరీక్ష? సంవత్సరానికి పెడతారు. అంతేగాని అప్పుడు పరీక్షలో పాస్ అవ్వాలి. ఆ పాస్ అవ్వాలంటే మనం ఇప్పుడు అందరూ పాస్ అయ్యాం, ఇప్పుడు అర్హత వచ్చింది. ఎప్పుడు దొరికితే అప్పుడు ఇది ఒకమ్మా వెస్టర్ సంబంధం లేదు కదా. మరి జనంతోటి, డబ్బుతోటి, దేనితో, చదువుతో, దేనితో పని లేదు. ఇప్పటి నుంచే ఇది అమ్మా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇక్కడ చూడండి, జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. మరి ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు త్రికరణ శుద్ధిగా చేయాలి, మనసవాచ్యకరణగా చేయాలి. నువ్వు ఇప్పుడు తెలిసింది కాబట్టి పట్టు వదలకుండా మనం చక్కగా ఇది ఇంకా లోతుగా అన్ని చేసుకుంటూ, ఏది వదలక్కర్లేదమ్మా. ఆధ్యాత్మిక అంటే ఏది వదలటం కాదు, అన్ని చేసుకుంటూ భావంలో ఏది వదలాలో అది వదులుతా చక్కగా లోపల ధ్యానాలతో ఉండాలి. పాత్ర డ్యూటీ చేసినప్పుడు నేను బ్రహ్మాన్ని అనుకుంటూ చేసుకుంటూ కూడా ఆ బ్రహ్మే చేసుకుంటున్నాడు, బ్రహ్మే చేస్తున్నాడు, బ్రహ్మే అన్ని ఆయనే, లోపల ఆయన ఉండి నన్ను అన్ని చేస్తున్నాడు. చాలా సంతోషం, హాయ్ 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 అనుకుంటా ఆనందంగా అన్ని పనులు చేసుకుంటాం. అంతే ఇక్కడ ఎప్పుడైతే మనం సత్సంగంలో ఇవన్నీ తెలుసుకున్నామో,
ఇది ఇది అమ్మ బ్రహ్మ బొమ్మలాట అంటారు. బ్రహ్మంగా బొమ్మలాట ఆడుకుంటున్నాం. ఇక్కడ ఏ బొమ్మలాట? లక్క పెడతలాట చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాం. మనసు లేని స్థితిలో ఆడుకుంటున్నాం, అంతే కదా. ఇక్కడ ఒక్కడికి కూడా ఏ భావన ఉండదు. అంతా కూడా మనసు, ఇంద్రియాలు, దేహం మూడు కూడా ఇక్కడ ఉండవమ్మా. ఇక్కడ బ్రహ్మంతో నేను ఇప్పుడు నాలోని బ్రహ్మ మాట్లాడుతుంది, మీలోని బ్రహ్మ వింటుంది, అంతేనమ్మా. మనకి ఇంకే భావం లేదు. ఇక్కడ చెప్పిన బ్రహ్మ, అనేది బ్రహ్మ, ఈయన బ్రహ్మ అంతా. ఇప్పుడు అమ్మ బ్రహ్మ చెప్పినారు, నాలో బ్రహ్మ అంటుంది, మీలో బ్రహ్మ వింటుంది, అంతే. ఈ వింటానికి అంటానికి అనిపించడానికి అంతా బ్రహ్మమే. ఇంకెక్కడ భేదం లేదు. ఇంకా నేను నాదే భేదం లేదు. ఈ పాత్ర ఈ గొంతుతోటి ఇది ఆవిడే చెప్తున్నారు, ఇది నేను కాదు చెప్పేది. ఈ చెప్పేది బ్రహ్మాత్మ బ్రహ్మాత్మ అనేటప్పటికే ఆవిడ నాకు ఆ శక్తి ఇస్తారు నాకు. అంతే అది ఎందుకంటే అది చెప్పేది కాదు, అది మీకు నా అభిప్రాయం చెప్తాను. అది నాకు ఏమీ రాని వాడికి ఎలాగ నాకు ఈ ఆనందాన్ని ఇచ్చింది అమ్మ. ఇచ్చిందంటే ఆవిడ నేను చేయవలసింది చెప్తే నాకు రావాల్సింది వస్తుందని చెప్పారు. ఆవిడ ఏం చెప్తారు చేస్తాను, అలా ఉంటాను. నేను 16-17 గంటలు, నేను 16 గంటలన్నా ఈ అభ్యాసంలో ఉంటాను. ఎందుకంటే అమ్మ పుస్తకాలు, అమ్మ మాటలు వింటా, అమ్మ పుస్తకాలు చదువుకుంటా, నేను ఇవన్నీ అమ్మ మాటలు ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా అమ్మ నేను చదివి అన్నీ కూడా అమ్మ సత్సంగంలో చెప్పిన మాటలే ఈ పుస్తకాల ద్వారా వచ్చినాయి. ఆ పుస్తకమే నేను తీసి మళ్ళీ మీకు చదువుతూ ఉంటాను. ఇదంతా కూడా ఈ చదవటం వల్ల నాకు వచ్చిన అనుభూతి, ఆనందాన్ని ఇలా వ్యక్తం చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పినంతా నా అభిప్రాయం. నేను పొందే ఆనందాన్ని, నేను పొందే నడకని, నేను ఇలా ఉంటున్నానని మీకు అందరికీ, మీరు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నేను కాదు మీరు కాదు, ఎవరైనా ఉండొచ్చు. ఇది ఎలా ఉండాలంటే నీ విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వమే బ్రహ్మ, అంతే. ఇంకంతకంటే ఏమీ లేదు లేదు లేదు. అంటే అందరికీ అర్హతే, వయసుతో సంబంధం లేదు. అదే చెబుతున్నాను, వయసు లేదు, డబ్బు లేదు, ఏమి లేదు. మరి ఈ అమ్మ ఇవన్నీ కూడా మనకి ఎంత చక్కగా చెప్తారు. ఇవన్నీ కూడా మరి చూడండి, మరి నిజం కదా. ఇవన్నీ కూడా మన అందరూ అర్హులమే. చక్కగా ఏమీ లేదు, ఏమీ తెలియదని అనుకోకుండా అన్నీ తెలియబడతాయి. ఆనే అక్షరం తెలుసుకోవడానికి మన ప్రయత్నం లేకుండానే తల్లిదండ్రులు ప్రయత్నం చెప్పారు. ఇది కూడా అంతే. ఇది మన దగ్గర వచ్చిందంటే బ్రహ్మమే మనకి ఇవన్నీ కూడా ఆవిడ సంకల్పమే, ఆ భావన కల్పించి మన అందరికీ ఇది. మరి నీ జన్మరాశి అయ్యేదాకా నువ్వు సరెండర్ భావంతో ఉంటే ఆవిడే అన్ని చేస్తారు, ఆవిడే అనిపిస్తారు, ఆవిడే వినిపిస్తారు. అంటే నేను పూర్తి సరెండర్ భావంతో ఉంటాను. నాకు అన్ని కూడా నాకు ఇదంతా ఎంత చెప్తాను కదా. ఇది భావన, యద్భావం తద్భవతి. మీరు భావనలో ఇక్కడ నమ్మితే నమ్మినట్టు, నమ్మకపోతే దుమ్ము అంటారు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇవన్నీ ఎవరు చెప్తారంటే అనుభవైన వాళ్ళు చెప్తారు. మరి అవన్నీ కూడా మనకి ఆ దుమ్ము వద్దు, ఇది ఏం వద్దు. మనం చక్కగా బ్రహ్మంగా ఉందాం. ఇవన్నీ కూడా బ్రహ్మంగా ఉందాం, బ్రహ్మార్పణంగా ఉందాం. బ్రహ్మం అని తెలిసింది. దేహాన్ని దేవాలయంలో ఉంచుదాం. ఈ దేహం ఒక పంచభూతాలతో పాత్ర అని తెలిసింది. ఇది జడం అని తెలిసింది. ఈ దేహానికి ఈ బ్రహ్మం, ఈ విధి ఉన్నన్నాళ్ళు కూడా, ఈ విధి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ బ్రహ్మ లోపల ఉండి ఈ పాత్రతో పనిచేయండి చెప్పి తెలిసింది. ఇవన్నీ అమ్మ చక్కగా చెప్పారు. మరి ఈ పని అవగానే పాత్ర ఎలా వదిలేస్తుంది? నువ్వు పొద్దున్న సాయంకాలం ఉద్యోగానికి వెళ్ళి 4 అవగానే ఎలాగా ఏ పనికి ఆ పని ఎక్కడైతే అక్కడ దాకా వదిలే ఆ టేబుల్ పెట్టి ఎలా వచ్చేస్తావో ఇది అంతే. ఈ పని అవగానే ఈ దేహాన్ని వదిలేసి మీరు అప్పుడు బ్రహ్మం మరి పక్క తప్పుకుంటుంది. ఎందుకంటే దేహం పని అయిపోయింది, నీ ఉద్యోగం డ్యూటీ అయిపోయినట్టు దీని డ్యూటీ అయిపోయింది. అంచేత ఇవన్నీ కూడా ఈ మరణం కూడా అంత ఈజీగా తీసుకోవాలి. మరణం కూడా అసలు బ్రహ్మానికి మరణం లేదు, దేహాలే మారుతాయి. అదే మార్పు చెందేయని ఇవన్నీ అర్థమవుతుందమ్మా. ఇక్కడ మనం కూడా బ్రహ్మంగా ఉండటం ఒక్కటే మనం నేర్చుకుంటాం. ఈ దేహం ఎప్పుడు వదలాలో అప్పుడు దానికి అదే వెళ్తుంది. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మాన్ని అనుకుంటూ బ్రహ్మార్పణ భావంతో, నేను బ్రహ్మాండ నేర్పుతోటి, ఆ ధ్యానాలతోటి మనం ఆఖరి శ్వాస వరకు ఉండటమే. ఆఖరి శ్వాస వరకు తెలుసుకోవాలి. నాకు తెలుసు అంటే అక్కడి నుంచి తెలియబడదు, అహంకారం వచ్చేస్తుందమ్మా. అందుకని ఆఖరి శ్వాస వరకు ఈ ఆధ్యాత్మిక కర్మేట్లోని లిమిట్ ఉన్నారు, కానీ దీంట్లో అన్లిమిటెడ్ అమ్మా. ఆఖరి శ్వాస ఉండవలసింది. ఇది ఆఖరి దాకా ఉండే విద్య కాబట్టి ఆఖరి దాకా ఉండాలి. ఇది భావనలో ఉండాలి. భావనలోనే భాగ్యం. అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఈ విషయంలో అందరూ నెంబర్ 1గానే ఉంటుంది చక్కగా.
అని చేత బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మార్పణమ్మ. చూడండి అమ్మ అంటున్నారు సత్సంగులు. చూడండి బ్రహ్మ చెప్పిన అమ్మ జ్ఞాన ప్రవాహంలో కొన్ని వాక్యాలు మనం ఆవిడ చెప్పిన మాటలో కొన్ని మాటలు అనుకుని చెప్పుకుందాం, దాన్ని కూడా తెలుసుకుందాం. చూడండి ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ కూడా అమ్మ అంటున్నారు. చూడండి ఎవరే సత్సంగులు ఇహం బ్రహ్మంగా మలుసుకో, పరం బ్రహ్మంగా మిగులుతావు. ఇహం పరాలు. ఇహం అంటే ఇక్కడ ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు జీవుడుగా ఈ దేహం ఈ జన్మలో ఈ జన్మ అంటే ఇహం అంటే ఈ జన్మ, పరం అంటే పరలో అంటే ఇతర జన్మ ఇతర లోకం, అది పరలోకం ఈ ఇహలోకం, అది ఇహం పరం. ఇవన్నీ కూడా ఇహం అంటే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మంగా మలుచుకో. ఇక్కడ ఇవన్నీ తెలుసుకుని చక్కగా ఈ దేహభావన వీడి ఈ జన్మలో చక్కగా బ్రహ్మంగా ఉందంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని భావంతో మంచి అంటే అన్ని మంచి లక్షణాలు మంచి గుణాలు అంటే ఏ లక్షణాలు? బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ భావాలతోటి చక్కగా నడక ఆచరణ ఉండాలి. ప్రేమ, దయా, కరుణ అన్నిటితోటి మంచి గుణాలతోటి సత్ప్రవర్తనతోటి సద్బుద్ధితోటి మంచి బుద్ధితోటి ఈ సత్సంగమే సత్సంగం అంటే సరి చేసుకునేది. ఈ సత్సంగంలో అన్ని ఇహం గురించి పరం గురించి అన్ని కూడా అమ్మ చెప్తారు. ఇహపరలో ఇహం పరం జీవన్ముక్తి విదేహముక్తి అంటారు. అది జీవన్ముక్తి అంటే జీవించుండగా విడుదలై చక్కగా హాయిగా ఆనందంగా ఏది పట్టుకున్నావో అవన్నీ పట్టుకోకుండా పట్టుకున్నావో అవన్నీ వదిలేసి హాయిగా ఇహంలో ఆనందంగా ఉండటమే ఇహలోకం. ఎక్కడ ఇహం చూడండి ఇహం బ్రహ్మంగా మలుసుకో. ఇహం బ్రహ్మంగా మలుసుకోవడం అంటే అంతే. ఏముందంటే నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకుని హాయిగా ఆనందంగా పాజిటివ్లో లక్షణాలు గుణాలన్నీ మార్చుకుని చక్కగా అందరితో ప్రేమ, దయా, కరుణ, జాలి ఇవన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా ఈ లక్షణాలు బ్రహ్మ లక్షణాలు అయ్యి ఆ లక్షణాలు నువ్వు అన్ని ఆచరిస్తూ ఉంటే అదే నువ్వు అవుతావు, ఇంకా సంశయం లేదు. మరి అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మరి ఆఖరి శ్వాస వరకు అలాగ ఉన్నప్పుడు ఇక్కడ మరి ఏమవుతుంది? మరి అప్పుడు బ్రహ్మాత్మ జీవితం అయిపోతుంది కాబట్టి నీకు కర్మ ఉంది కాబట్టి మరి ఏమవుతుంది? ఇక్కడ ఇంకే బంధం లేదు, నీ ఖాతాపక్షం ఖాళీ అయిపోయింది కాబట్టి నీకు ఈ దేహం వదిలితే ఈ దేహం ఏమవుతుంది? పంచిపోతాల్లో అక్కడ కాలిపోతుంది, పంచిపోతాల్లో కలిసిపోతుంది. నీరు మనలో ఉన్న నీటిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, అగ్నిలోని ఈ భూతోటి బట్టి భూతత్వమైన ఈ మాంసం ఇవన్నీ కూడా ఇందులో మట్టిలో కలిసిపోతాయి. మరి ఖాళీగా ఉంటే ఆకాశంలో కలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. అవి మనం ఏమి ఎలాగ మనం తయారు చేస్తున్నాం అలాగే ఎట్లుగా ఏ పార్టీ వెళ్ళిపోతాయి అంతే. దాని గురించి మనం ఏమీ ఆలోచించక్కలేదు. అంచేత మరి ఇవన్నీ కూడా అలాగా మనం చక్కగా చేసుకుని మరి మనం అలాగా హాయిగా ఆనందంగా ఉందాం. అలా ఉండటానికి అవకాశం ఈ జన్మ వల్ల అంత గొప్ప జన్మమ్మ. చూడండి అమ్మ జన్మరాహిత్యం చేసుకోవడానికి మనకి కొన్ని మాటలు చెప్పారు. ఏనండి అవి మరి నిజంగా కూడా అందరికీ అవసరం. చూడండి ఏమంటున్నారు? అరే 6 లక్షణాలు ఉండాలిరా. మన గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి 6 ఉండాలి. ఈ 6 ఉన్నవాడికి ఇంకా అది తిరుగులేదు. ఏంటంటే జన్మరాహిత్యం అది గోల. అది అనుకున్నది అవుతుంది, ఏదనుకుంటే అది అవుతుంది అని చెప్తున్నారు. చూడండి ఏంటంటే ఒకటి మానవ జన్మ ఉండాలిరా. మానవ జన్మే జన్మ లేకుండా చేసుకునే జన్మ కాబట్టి మానవ జన్మ ఉండాలి. ఈ మానవ జన్మ ఉండాలి. మరి ఆధ్యాత్మిక తెలుసుకోవాలనే తపన ఉండాలి. నీకు తప్పకుండా ఆధ్యాత్మిక తెలుసుకోవాలనే తపన ఉండాలి. మనందరికి ఇప్పుడు తపన ఉంది కాబట్టి అది 2. 3 అనుభవజ్ఞానమైన గురువు కావాలి. నీకు ఆధ్యాత్మిక తెలుసుకోవాలంటే అది తెలుసుకుని ఆచరించి అనిపించిన గురువు అయితే నీకు అన్ని చెప్పగలుగుతుంది. చేత ఆధ్యాత్మిక గురువు కావాలి, అనుభవజ్ఞానమైన గురువు కావాలి. రైట్ వచ్చింది. మరి 4 సత్సంగం ఉండాలిరా నాయన. సత్సంగం ఉంటేనే అన్ని చక్కగా తెలుసుకుని సరి చేసుకుని చక్కగా మలుసుకుని వదులుతా పట్టుకుంటా ఉంచుకుంటా ఎలా ఉండాలో అలా ఉంటావురా నాయన. రైట్ 4 అయింది కదా. 4 సత్సంగం. 5 ఆరోగ్యం రా నాయన. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎన్ని భాగ్యాలు ఉన్నా సున్నా. నీకు ఆరోగ్యం లేదనుకోండి, మంచం మీద తింటే నీకు ఎన్ని ఉంటే తప్పేంటి? ఏది అన్నింటిలో
ఎక్కడికి వెళ్ళలేవు, ఏది వినలేవు, ఏది అనలేవు. ఎందుకంటే శరీరం నీకు నీ మాట ఎంతో నీకు అప్పుడు బ్రహ్మంగా ఉండదు. మనసు దేహభావన వచ్చేసి దేహం మనసు ఇంద్రియాలు నిన్ను అందులో ముంచేస్తాయి. ఇంచేత నువ్వు అక్కడి నుంచి బంక మీద ఉన్నప్పుడు కాసేపు రోజు రోజుకి క్షీణించిపోయి నువ్వు ఈ బ్రహ్మభావం తగ్గిపోతుంది, దేహభావన పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని భాగ్యాల కన్నా గొప్ప భాగ్యం ఆరోగ్యం. అంచేత ఆరోగ్యం ఉండాలి. తర్వాత డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఏమీ కుదరదు. మరి యారు నీకుంటే చూసారా డబ్బు ఎందుకు ఉండాలి? మరి ఈ మన గృహస్థాశ్రమంలో డబ్బు లేకపోతే నిమిషం కూడా కలగదు. మన గృహస్థాశ్రమంలో డబ్బు కావాలి. అంచేత డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సత్సంగం ఉండాలి, అనుజ్ఞానం గురువు ఉండాలి, తెలుసుకోవాలి ఉండాలి, మానవ జ్ఞానం ఉండాలి. మరి ఇవన్నీ 6 ఉంటే నీకు ఇంకా ఈ 6 ఉన్నాయా లేదో మీరు చూసుకోండి. ఈ 6 ఉన్నాయా నీకు జన్మరాజ్యానికి నీ అడ్డే కానీ ఏ అడ్డు లేదు. నువ్వు చేసుకోబడి ఒకటే అడ్డు, నీ బద్ధకమే అది అడ్డు, అంతేగాని ఏమీ లేదు. ఈ 6 ఉన్నాయా నీవు జన్మరాజ్యం మళ్ళీ జన్మకు రావట్లేదు. ఈ మానవ జన్మలో ఈ 6 ఉన్నవాడు మళ్ళీ జన్మకు రావట్లేదు. మరి ఇంత గొప్ప మాట ఇది. ఈ మాట నిజమా కాదో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మరి ఇంత గొప్ప మాటలు ఎవరు నాకైతే నేను చాలా మంది తిరిగాను, కానీ అమ్మ చెప్పే పదాలు అది చిన్న పదాలు, చిన్న మాటలు ఎంత గృహస్థుగా చక్కగా చేసుకునే మాటలు. ఎవరన్నా అన్నారనుకోండి ఏమంటారు, మరి వాళ్ళ అభిప్రాయం నీకు ఎందుకురా, ఈ తొక్క తోలు దాన్ని అంటే నీకు ఏంటంట ఏమైపోయింది, ఇది ఏదో తెలుసు కదా, ఇది పాత్రే కదా, సంటి సంటి అనేది ఏది పాత్ర పేరే కదా. ఈ పాత్ర పేరినప్పుడు పాత్రని బింది తిడితే ఏమవుతుంది, ఇంట్లో కుర్చీని తిడితే ఏమవుతుంది, బలం తిడితే ఏమవుతుంది, నేను తిట్టినంటే. అంచేత భావన మార్చుకో చక్కగా అంటే అన్నాడు. అది వాళ్ళ అభిప్రాయం నాకెందుకు. అంచేత ఈ జడమైన దేహాన్ని అంటే అంటాడు అది ఆడ అభిప్రాయం. అది కన్నా నేను కాదా ఎన్ని కూడా ఇలాగా చక్కగా అలా మలుసుకుంటా అర్థంగా పోతే ఒక్కొక్క మాటలోని నీ ఆనందం నీకెవరు నీ చేతిలోనే ఉంది. నీ ఆనందం నీ దగ్గర ఉంది. కూడా ఆనందాన్ని ఎవరు మరి ఆనందం ఎప్పుడు వస్తుంది? నువ్వు అందరికీ ఆనందం పంచితే నీకు ఆనందం వస్తుంది. నువ్వు ఆనందం పంచడం మానేసి కూర్చుంటే నీకేమవుతుంది? నువ్వు ద్వేషంతో ఉంటున్నావు, ద్వేషం వస్తుంది. నువ్వు అందరికీ ప్రేమను పంచితే ప్రేమలో ముంచుతారు నిన్ను చూసుకోగలిగితే. నువ్వు అన్ని అదే ఒక్క మాట, నువ్వు ఈ అపార్ట్మెంట్ లో 15 పోర్షన్లు ఉన్నాయి, నువ్వు బాగా కూరండి అందరికి 15 మందికి ఓ రోజు పెట్టు, ఓ రోజు అందరికీ ఒక గిన్నె, నీకు మళ్ళీ అందరూ ఒక గిన్నె 2 గిన్నెలు నీకు ఇస్తారు. మళ్ళీ ఎందుకు ఇస్తారు? నువ్వు ప్రేమను పంచావు కదా, మళ్ళీ ఆయన ప్రేమలో నిన్ను ముంచుతారు. తప్పకుండా మనం ఎన్నో చూసుకొని కాలితే మనం ఎత్తా ఉంటే వస్తా ఉంటుంది, అంతే దాచుకుంటే దోచుకుంటాం. అంచేత ఇవన్నీ కూడా మనం ఈ ఆనందాన్ని అందరికీ అదే అమ్మంటారు, అందరికీ పంచాలిరా. ఇది మంచి కొద్ది పెరుగుతుంది. వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా మన ఆనందాన్ని ఇంకా పెంచుకుంటాం. అది ఇక్కడ అమ్మ చెప్పే మాటలో ప్రతి మాటలో అంతరార్థం. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కానే కాదు. అంచేత ఇవన్నీ కూడా అమ్మ ఆవిడ జన్మ సంస్కారం మన కోసం వచ్చిన అవతారమూర్తి గృహస్థాశ్రమంలోని మళ్ళీ ఈ బయటికి, ఎందుకంటే సంసారం అని ముసుగుతూ జన్మ లేకుండా చేసుకుని యజ్ఞం చేయడానికి, సన్యాసిగా ఉండి యజ్ఞం చేయడానికి, నువ్వు యజ్ఞం చేసుకునే శక్తి యుక్తి నీకు తెలియజేయడానికి వచ్చిన అమ్మే మనం బ్రహ్మం అన్నాం. ఇంకా సంశయం మాత్రం లేదు. అంచేత ఇవన్నీ కూడా అమ్మ ఒకళ్ళు అనుకోవడానికి ఒకళ్ళు చేసి ఇప్పుడు ఇవన్నీ ఆచరించినాడు అందరూ అనుభవం పొందుతున్నారు, అనుభవం పొందిన వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఇంతకంతా మనకి ఏం కావాలో ప్రూఫ్ ఇంకేమైనా ఇది చూపించాలంటే ఇది చూపించేది కాదు, అనిపించి ఈ ఆధ్యాత్మిక అంటే ఆనందం అంటే ఎవరిస్తారు? అది ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారా? కొనుక్కుంటే వస్తుందా? ఆనందం అనేది అనిపించేది ఎప్పుడైతే నువ్వు అనిపించాలంటే నీకు అది తెలియాలి. అది తెలిసినప్పుడు అనుభవించినప్పుడు నీకు ఆనందం వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. అంచేత అనుభవం అంతా కూడా ఆనందం అనేది నీకు అనుభవంతో ఉంటుంది. అన్ని అనుభవమే. ఇక్కడ ఏడుకన్నా అది అన్న భావాన్ని బట్టి నీ బాధపడతావు, ఏడుకో అనుభవమే. అంచేత ఇక్కడ చూడండి, కష్టాలన్నీ కూడా భగవంతుడి వైపుకి వెళ్ళడానికి మార్గాలు అని చెప్తారు. ఎందుకంటే
నా బిడ్డ నా వైపు రావడానికి ఈ మమకారంలో పడిపోయింది, ఈ భ్రాంతిలో పడిపోయింది అని చేత మమకారమే దెబ్బ కొట్టి ఆయన వైపు తప్పించుకుంటాడు. అది మీరు కష్టం ఉన్నాను, నాకు ఈ భగవంతుడు ఈ కర్మ ఏంటి అనుకుంటాడు. ఆ భోగంలో నీకు ఏమీ లేదు, ఆ భోగం వద్దు, నీకు ఈ బోధ కావాలని మరి తీస్తాడమ్మా. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కష్టాలన్నీ కూడా భగవంతుడి వైపుకి వెళ్ళడానికి మార్గాలే. అక్కడ నిన్ను నీకు శత్రువులు అనేవాళ్ళు ఉన్నట్టు వల్లే నీకు ఈ ఆధ్యాత్మిక వైపు వస్తే వాళ్ళందరూ నీ గురువులే, వాళ్ళందరూ నీకు దీని వైపుకి వెళ్ళడానికి నీకు మార్గం చూపించిన ఒక గురువులే. వాళ్ళందరూ గురువులుగా భావించు. వాళ్ళందరినీ ఎవరిని ఒక్కరి కూడా నువ్వు శత్రువుగా చూడకు. వాళ్ళ వల్లే నేను వచ్చేవని చెప్పి కృతజ్ఞతతోటి అందరితో మాట్లాడు. అందరితో మాట్లాడు. శత్రువులు ఉంచుకోకూడదు, ఒక్కడిని కూడా శత్రువులు ఉంచుకోవద్దు అంటారు అమ్మ. ఎందుకంటే అవన్నీ నీకు అత్తమానం వాళ్ళే నీకు మనసులో తప్పింతావు, వాళ్ళే అత్తమానం నీ వల్ల, దానివల్ల బీపీలు షుగర్లు అన్నీ కూడా తపన, ఆ బ్లడ్ ప్రెషర్ వచ్చి బ్లడ్ ఎక్కువ అత్తమానం అనుకోవడం వల్ల ఆ బ్లడ్ ఎక్కువ అయ్యి ఎక్కువ ప్రెషర్ అయ్యి దానికి బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా మరి అమ్మ చెప్తా ఉంటారు. మరి నిజంగా మరి ఒత్తిళ్ళు అన్ని జబ్బులు వస్తాయి, మనసు ఒత్తిడి పెట్టుకున్నావు అన్ని వస్తాయి, మనసు హాయిగా ఉందా అన్ని పోతాయి. మరి ఈ రెండు పోవడానికి రావడానికి కారణం నువ్వే. అంటే అది ఇవన్నీ కూడా అమ్మ సత్సంగంలో కూర్చుంటే మనకి అన్ని అర్థం అవుతాయి, అన్ని తెలుస్తాయమ్మా. ప్రతి దాన్ని చూడండి అమ్మ, ప్రతి దాన్ని తన స్వరూపంగా చేసినప్పుడే జీవన్ముక్తి అందుతుందిరా. ప్రతి దాన్ని ఏం చేయాలి, తన స్వరూపంగా చేసినప్పుడే జీవన్ముక్తి అందుతుంది. మనసు మాలిన్యం పోవాలి. మమేకం అయితే ధైర్యం కోల్పోతావు. మనసు మాలిన్యం పోవాలి. మనసులో ఉన్న మాలిన్యం అంటే మనసు శుద్ధంగా ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి. మనసులో ఉన్న మాలిన్యం అంటే దేహం అనే భావన పోవాలి, నేను బ్రహ్మం అనే భావన రావాలి. మాయతో మమేకం అయితే ధైర్యం కోల్పోతావు. ఈ మాయ అంటే మనసు, మనసు అంటే దేహభావన ఉంటే ద్వంద్వాలు వస్తాయమ్మా. కష్టం సుఖం లాభం నష్టం, ఇక్కడ నవ్వుతావు ఏడుతావు, ఇవన్నీ ద్వంద్వాలు ఉంటాయి. అని చేత ఇక్కడ నిత్యానందం అనేది నీకు బ్రహ్మానందం అనేది ఒక బ్రహ్మంగా ఉన్నప్పుడే వస్తుంది. అది మనసు ప్యూరిటీ అయ్యి బ్రహ్మంలో లైవ్ అయినప్పుడు అది వస్తుందమ్మా అని చెప్తున్నారు. మరి అంతే కదా. చూడండి, ధైర్యం కోల్పోతావు, నీకు అసలు ఆత్మధైర్యం ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ తిరుగుతానే వస్తుంది. వాడు ఇప్పుడు కరోనా వచ్చింది చూడండి, ఎంతమంది భయపడిపోతున్నారు. వచ్చిందంటే చచ్చిపోతామని హాస్పిటల్లో ఎంతో మంది హాస్పిటల్లో అల్లల్లో ఆడిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మరి వాళ్ళు కొంత ఆందోళనకు లోనైపోయి దేహభావంలో ఉండటం వల్ల ఆందోళనకు లోనైపోతున్నారు. అది ఎప్పుడు పోవాలో అప్పుడు ఎలాగో పోతాం. మన సత్యంలో ఏమనుకుంటారు, ఎప్పుడు ఎలా పోవాలో అలా పోతాం, కానీ మనం జాగ్రత్తగా ఉన్నాం. అది ఈ దేహాన్ని ఇక్కడ చూడండి, ఆఖరి శ్వాస ఎప్పుడో అది తప్పకుండా దాన్ని ఎవరు ఆపలేరు. ఇంతే ఆఖరి శ్వాస కాని దాన్ని ఎవరు చంపలేరు. దాన్ని ఆపడానికి, పెంచడానికి, ఉంచడానికి ఎవరికి సాధ్యం కాదు. అది లోపల అంతా కూడా ఆ యంత్రం అంతా కూడా అలా సెట్టింగ్ అయి వచ్చింది. ఆ యంత్రం ఎప్పుడు దాకా ఆడాలో అప్పుడు దాకా దాని పని చేస్తుంది. ఆ తర్వాత దీన్ని బాగు చేసి యంత్రం కాదు ఇది. ఏదో టెంపరీ ఏదో అంటారు, కానీ శాశ్వతంగా పోయిందని ఎవరు బాగు చేయలేరు. అని చేత ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని అలా సరిచేసి ఏదో చేస్తారు, కానీ శాశ్వతంగా పోయిందాన్ని మళ్ళీ రిపేర్ చేయలేరు. ఉన్నదాన్నే ఏదైనా ఆ పార్ట్లు ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే పార్ట్లు ఏమైనా సరి చేస్తారు, కానీ వీళ్ళు పూర్తిగా మళ్ళీ నువ్వు బ్రహ్మంగా మళ్ళీ పాత్రగా మళ్ళీ దేహంగా మళ్ళీ దాన్ని పనిచేసే అవకాశం ఇది ఎవరికి సాధ్యం కాదు. అది ఇక్కడ మనం బ్రహ్మం తెలుసుకోవాలమ్మా. ఇక్కడ చూడండి, మనసు మాలిన్యం పోవాలి, మాయతో మమేకం అయితే ధైర్యం కోల్పోతావు అని. తప్పకుండా మనందరూ కూడా ఇప్పుడు మనం ధైర్యంగా ఉన్నామంటే బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి ఆత్మ ధైర్యంతో బ్రహ్మంగా హాయిగా మనశ్శాంతి దేహశాంతితో హాయిగా ఆనందంగా ఉంటున్నాం. మనం అంటున్నాం, అందరినీ ఉంచుతున్నాం. అంతే, అందరినీ ప్రేమను పంచుతున్నాం కాబట్టి, అందరికీ ఆనందాన్ని పంచుతున్నాం కాబట్టి మనం అందరూ ఆనందంలో ముంచుతున్నారు. ఎందుకంటే ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మం. ఉన్నది బ్రహ్మం అనుకో, అలా ఉండిపోతావు. అంత ఉన్నదంతా బ్రహ్మే కదరా. నీ సత్సంగానికి వచ్చేది తెలిసింది కదా. అందరిలోనే ఉంది బ్రహ్మం, అంతటా ఉంది బ్రహ్మం, నాలో ఉంది బ్రహ్మం, నీలో ఉంది అంతటా అన్ని అణువు ఉన్నది బ్రహ్మం అని అలాగ అర్థమాన ఆ బ్రహ్మం అనుకో, అలా ఉండిపోతావు. అదే అయిపోతుంది. యద్భావం తద్భవతి. తప్పకుండా ఇవన్నీ కూడా
అమ్మ మనకి చిన్న చిన్న పదాల్లో చెప్పిన మాట్లాడి నువ్వు బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ అవుతావు అంతే. ఇంకా అవుతావంటే ఇంకా సంశయం లేకుండా ఇంకా మళ్ళీ బ్రహ్మభ్రాంతులు ఏముండవు. నువ్వు అవుతావు కాదు, అయ్యే ఉన్నదాన్ని తెలుసుకుంటావు. అమ్మ అంటారు, అరే నేను గురువుని కాదు, నేను గుర్తు తెలుపుతాను, ఎందుకంటే నేను తెలుసుకున్నాను కాబట్టి మీలో ఉన్నది ఇదిరా, మీలో ఉన్న బ్రహ్మం, మీలో ఉన్నది బ్రహ్మమే, నేను లోపల ఉన్నాడు బ్రహ్మమే, ఆడే నీ గురువు. దానికి ధ్యానం చేయి, దానికే ఎరువు ధ్యానం. దాన్ని పెంచుకోవాలంటే ధ్యానం చేయి, ఆ ధ్యానమే దానికి ఎరువు. మరి ఏమవుతుంది? తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు, బ్రహ్మమే కలుపుతరువు. నువ్వే కల్పవృక్షమే కూర్చుంటావు. నీకు ఇంకా కోలిది లేదు, అడిగింది లేదు, ఇంకేమి లేదు, అంతే అన్ని నువ్వైపో ఉంటావు, నీకు లేనితనం ఉండదు. అలా కల్పవృక్షం అయిపోతావు నువ్వు నాయన. అలాంటి పౌర్రా నీది, అలాంటి జన్మరా నీది, అలాంటి కల్పవృక్షం లాంటి వాడురా నువ్వు. కల్పవృక్షం లాంటి వాడు అయ్యుండి నువ్వు ఇవాళ పరిస్థితి నీకు తెలక కల్పవృక్షం అని తెలియక నువ్వు కాపీ కూడా అడుగుతున్నా పక్కింటి వెళ్ళి. అది నీ పరిస్థితి. అది చేత నువ్వు తెలుసుకో, అలా బ్రహ్మంగా మలుసుకో, అలా ఉండిపో, నీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఆచరించావో, అనుభవించావో నువ్వు అది అవుతావు, నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలుసుకుంటావో, తెలుసుకున్నప్పుడేనమ్మా మనం అలా మలుసుకుంటాం జీవితాన్ని. మలుసుకున్నప్పుడు అలాగా ఉంటానికి, మలుసుకున్నప్పుడే ఆచరించినప్పుడు అనుభవించినప్పుడు ఇక అనుభవం వచ్చిన తర్వాత ఇంక నీకు అర్థమవుతుంది. క్షణం అర్థం చేసుకో, అది నీ జీవితం అంటే. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఇవన్నీ అవలేలుగా చెప్పిన మాటలు అమ్మ ఇవన్నీ కూడా. అంచేత మరి చూడండి, ఉన్నది బ్రహ్మం అనుకో, అలా ఉంటావు. నువ్వు బ్రహ్మంగా ఉంటే విధి గురించి ఆలోచన ఉండదు. నువ్వు బ్రహ్మంగా ఉన్నావా, ఇంకా విధి కూడా నేనేం చేయలేదు. బ్రహ్మంగా ఉన్నోడికి విధితో పని లేదు. ఎందుకంటే దేహభావంగా ఉన్నోడికి విధి, బ్రహ్మంగా ఉన్నోడికి విధి ఏం చేస్తాడంటే ఇష్టంగా చేసేసుకుంటాడు. విధి కూడా ఏమీ చేయలేదు, ఇష్టం చేసేసుకుంటాడు. ఇది నేను తెచ్చుకుందే కదా, నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా, కష్టం వస్తే కుంగిపోడు, సుఖం వస్తే పొంగిపోడు. ఎందుకు పాడు? వీడిని చేసుకుంటుందే కదాము, సరే రెడీ అని చేసుకుంటా, మళ్ళీ ఎదురుకి వెళ్ళిపోతా, మళ్ళీ ఇంకా అలా చేసుకుంటా అది కర్మలన్నీ సున్నా చేసుకుంటా బ్రహ్మాత్మంగా ఉంటూ బ్రహ్మ ధ్యానాల్లో ఉంటాడు. ధ్యాస ధ్యానమే మనకి ఆనందంగా ఉండేది. మరి అలా ఉంటూ మరి బ్రహ్మంగా అలా ఏమంటాడు, నువ్వు బ్రహ్మంగా ఉంటే విధి గురించి ఆలోచనే ఉండదు. అసలు జరిగేదాని గురించి ఆలోచించే పనే లేదు. ఎందుకంటే ఇదంతా అయిపోయింది కదా, నేను చేసుకుని క్లియర్ చేసుకుంటాను, కొత్తగా నేను తయారు చేసుకోను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది తెలుసుకున్నావో అయిపోయిన దాని గురించి ఆలోచించో, రాబోయే దాని గురించి ఊహించు. అంటే భూతకాలం భవిష్యత్తు కాలం నువ్వు అసలు దాంతో పని లేకుండా ఉంటావు, వర్తమానంలో హాయిగా ఉంటావు. అదే జ్ఞానం అంటే, అదే ఆధ్యాత్మిక తెలుసుకోవడం అంటే. ఆధ్యాత్మిక అంటే ఎవరంటే జ్ఞానం ఎప్పుడు వర్తమానంలో హాయిగా ఉంటాడమ్మా. మరి తెలియని వాళ్ళు అయిపోయిన దాని గురించి అనుకుంటా, సతమతం అవుతా, అవబోయేదాని గురించి ఊహించుకుంటా, వర్తమానంలో గజిబిజిగా అసలు ఆరాటం పోరాటం పెట్టి మనశ్శాంతి లేకుండా, దేహశాంతి లేకుండా జీవించే విధానమే ఆధ్యాత్మిక తెలియకపోవటం అంటే. ఆధ్యాత్మిక తెలిసిన వాడు అయిపోయిన దాని గురించి ఏమనుకుంటాడు, అయిపోయిన దాని గురించి సరే, అయిపోయిన దాని గురించి ఎన్ని అనుకుంటే సుఖం వద్దు, వదిలే టైం వేస్ట్ అనుకుంటాడు. అవబోయే దాని గురించి అది రేపటికి రూపే లేదు, దాని గురించి నాకెందుకు, వదిలేయి. ఇప్పుడు హాయిగా ఉన్నాం, ఇప్పుడు ఆనందంగా ఉన్నాం, ఇప్పుడు మంచిగా ఉన్నాం, ఇప్పుడు పాజిటివ్లో ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ప్రతిరోజు ఉన్నాం అంతే. అది నేర్చుకుంటాడు, అలా ఉంటాడు, నేర్చుకుంటాం కదా అలా ఉంటాడు. బ్రహ్మాత్మం ప్రతిదీ కర్మ బ్రహ్మాత్మంగా చేస్తాడు. విధిలో ఏది వచ్చినా కూడా ఇష్టం చేసుకుంటాడు. అసలు ఎవరి రూపనామాలు చూడు, గుణాలు చూడు, అందరిలోని బ్రహ్మాన్ని చూస్తాడు. అలా అందులోని బ్రహ్మాన్ని చూస్తా, పాత్ర నుంచి ఇష్టంగా చేసుకుంటా, అందరికీ ఆనందాన్ని పంచుతాడు, ఆనందంగా ఉంటాడు. అదే జ్ఞాని, అదే ఆనందం. అలా ప్రతిరోజు ఉంటే ఇంకేముంది, అది బ్రహ్మాత్మం. ఇంకా అసలు కర్మ లేదు, జన్మ లేదు, బ్రహ్మగా ఉంటాడు. దేహభావన అనేది రానే రాదు ఆయన. ఎందుకంటే ఆ భావన తెలిసింది, దేహభావన అంటే కర్మని. ఇవన్నీ కూడా భావన వల్ల జన్మలో ఇవన్నీ తెలిసింది కాబట్టి ఇంకా అసలు ఆ భావన ఏంటంటే దేహం నేననుకునే భావన తెలిసింది. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలిసింది. ఓహో నేను బ్రహ్మమా, ఈ దేహం నేను అనుకున్నానే కాదా, ఓహో ఇది పాత్ర, ఓకే దీని పాత్రలాగే వాడుతున్నాం అని అర్థమై పాత్రలో వాడుకుంటాడు. అది
ఇక్కడ అర్థం కానప్పుడు అదే నీవు అనుకుని వాడుకున్నాం, అర్థమైన తర్వాత ఒక పాత్రలాగే వాడుకున్నాం. ఇంకా అసలు ఇక్కడ ఏమి సంశయం ఉండదు, అది అలా ఉంటావు అమ్మ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అమ్మ అంటున్నారు నువ్వు బ్రహ్మంగా ఉంటే విధి గురించి ఆలోచనే ఉండదు, సర్వం బ్రహ్మమయంగా ఉన్నప్పుడే బ్రహ్మంగా మిగులుతావు. అది సర్వం బ్రహ్మమయం. అది అమ్మ ఏమంటారు, ఏదో నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని అంటారు. ఎందుకంటే అంతలోనే ఉన్నది బ్రహ్మమే, అంతలా ఉన్నది బ్రహ్మ, ఈ కార్య అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. అలాగా నేను బ్రహ్మంగా ఉన్నప్పుడు అంతా బ్రహ్మంగా కనబడుతుంది, బ్రహ్మంగా కనబడుతుంది అనిపిస్తుంది. నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు నల్ల కళ్ళు పెడితే అంతా నల్లగా ఎలా కనబడుతుందో అంతే, నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు అంతా బ్రహ్మంగానే కనబడుతుంది. నువ్వు ముందు బ్రహ్మంగా ఉండాలి, శుద్ధిగా అది కావాలని చెప్తారు. అదే ధ్యాస ధ్యానాలతోటి నువ్వు బ్రహ్మంగా ప్రతి క్షణం బ్రహ్మంగా బ్రహ్మానందంగా ఉండాలి. అప్పుడు నువ్వంతా హాయి హాయి హాయి. మరి అలాంటిది మనం అభ్యాసం వల్ల వస్తుంది, సత్సంగం వల్ల వస్తుంది. అభ్యాసం కావాలి, సత్సంగం కావాలి. సత్సంగం లేకపోయినా నీకు ఆ అభ్యాసం తగ్గిపోతుంది. సత్సంగం వల్లే నీకు సరి చేసుకుంటావు అన్నీ కూడా. ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మమే, నువ్వు తప్ప రెండవది లేనప్పుడు ప్రేమ వస్తుందిరా. అంతే, అంతా బ్రహ్మ అనుకున్నప్పుడు అంత మీద ప్రేమ వస్తుంది. అది ప్రేమగా ఉంటావు. రెండో భావన ఉండదు అమ్మ. రెండో భావన అంటే నామరూప గుణాలు చూడు. నువ్వు అందులో బ్రహ్మాన్ని, ఇందులో బ్రహ్మాన్ని, అందులో బ్రహ్మాన్ని చెప్తావు. నీకు అందరి బ్రహ్మాన్ని చూస్తే ఏముంటుంది? చూడు, జ్ఞాని ఎలా ఉంటాడు? ఎవరినైనా సరే అందరినీ ఎలాగ జీవితారైనా మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా ఆనందంగా ఉండండి, మనశ్శాంతి దేహశాంతి హాయిగా ఉండండి, అందరినీ అలాగే చెప్తాడు. ఎందుకంటాడు? ఆయనకి అదే తెలుసు. ఆయన అలా ఉంటాడు కాబట్టి లోపల ఆయనకి అదే ఉంటుంది కాబట్టి యద్భావం తద్భవతి. ఆయన అలా ఉంటారు కాబట్టి నువ్వు అలాగే ఉంటాయినా. ఇప్పుడు అమ్మాయి అంటారు మన అందరినీ, మీరు బ్రహ్మంగా ఉంటారు, మీరు బ్రహ్మంగా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారు. అమ్మ ఉంటారు. ఎందుకు ఉంటారమ్మా? తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇంకే ఉంటారు, అంతే ఉంటారు. అనుభవించిన తర్వాత ఎందుకు ఉంటారా అని చెప్తారు అమ్మ. మన సత్తులు అందరూ కూడా జమల అయిపోయి ఖాయం. ఎందుకంటే బ్రహ్మంగా ఉన్నారు కాబట్టి, అంచేత బ్రహ్మాత్మంగా ఉంటున్నారు కాబట్టి, అంచేత మనకి ఇంక సంశయం లేదు అని చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా ఎందుకు అమ్మ అలా చెప్తున్నారంటే, అమ్మకి జ్ఞాని యొక్క లక్షణాలు గుణాలు తెలుస్తాయి కాబట్టి, ఆవిడ అందులో ఉన్నారు కాబట్టి చెప్తారు కదా. వజ్రాల వ్యాపారికి వజ్రం యొక్క విలువ తెలుస్తుంది, మనకి తెలియదు. అలాగే జ్ఞాని యొక్క నడతలు జ్ఞానికే తెలుస్తుంది. అంచేత మన సత్సంగులు అందరూ కూడా బ్రహ్మంగా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారు. జన్మరాజు కోరు మళ్ళీ జన్మకు రారు, అంతే. ఇదే మనకు ఐఎస్ఏ మొత్తం అమ్మిచ్చింది. నిజంగా మన అందరూ అలా ఉంటున్నారు కాబట్టి అంటున్నారు. మరి ఆ ఉండటం ఎప్పుడు దాకా ఉండాలి? ఆఖరి శ్వాస వరకు ఉండాలి. అది సత్సంగంతో అది ఉండాలి. సత్సంగం నీకు అత్తమాను అమ్మ మాట వింటూ నీ నడకలు అన్ని చేసుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు ఉన్నారు, ఆఖరి దాకా ఉంటారంటే మీరు అలా ఉంటారు. వాళ్ళకి అర్థం అంటే నమ్మకం ఏమైందంటే, అమ్మ ఈ మాట వింటూ ఈ భావాలతోటి నడకలతోటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు కాబట్టి, పొందే ఆనందం అనుభవిస్తున్నారు కాబట్టి ఉంటారా అని చెప్తారు. ఎందుకంటే అమ్మకి మన మీద అంత నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఇంకా పెంచుకోవాలి. పెంచుకుని ఇంకా బాగా, ఇంకా ప్యూరిటీగా ఉండాలి. అది ఇక్కడ అమ్మ మనకి చెప్పింది. మనకి ఎంతసేపు అమ్మ ఎప్పుడు ఉత్సాహం ప్రోత్సాహం ఇస్తారు. ప్రతి క్షణం ఉత్సాహం ప్రోత్సాహం ఇస్తారు అమ్మ మనకి. అలాగే ఎందుకు ఇస్తారు? ఉత్సాహం ప్రోత్సాహమే బ్రహ్మం అంటే ఉత్సాహం ప్రోత్సాహం అంటే ఆనందం రావాలంటే ఉత్సాహం ప్రోత్సాహం కాదు. ఆ ఉత్సాహం ప్రోత్సాహం అయితే ఆనందంగా ఉంది. నీకు పాజిటివ్లో ఉంచాలి. నిన్ను నెగిటివ్లో పెడితే డల్ అయిపోతే నీకు వస్తుందండి. అసలు నీకు సాధ్యం ఏంటిది? ఈ బ్రహ్మకి అంటే మాటలేంటి? ఏంటనుకుంటున్నావు? అది ఏం తెలవదు. వీడికి ఏంటనుకుంటున్నావు? చేసేవాడికి ఏంటనుకుంటున్నావు అంటాడు. ఏం చేస్తాడంటే ఎవరి మాట వినొద్దు, ఎవరిని అనుకరించొద్దు. చక్కగా అందరికీ అర్హతే. ఇంత తేలిక, నువ్వు అనుకుంటే తేలిక, నువ్వు ఏదనుకుంటే తేలిక, అనుకుంటే తేలిక, బరువు అనుకుంటే బరువు. భావన, నీ భావన నాకు ఎందుకు రాదు అనుకుంటే వచ్చి చేస్తుంది, నాకు వస్తుందా అంటే రాదు. ఇవన్నీ కూడా నీ భావంలోనే ఉన్నాయి అన్నీ కూడా. అంతే. ఇప్పుడు 100 మార్కులు వచ్చిన వాడి మీద వాడికి నమ్మకంతో చదివాడు, వచ్చి 100. మరి 100 రానివాడికి వాడికి నమ్మకం లేదు. అంచేత అందరికీ అమ్మ ఒక్కలాగే చెప్తారు. అందరికీ అర్హతే. ఇది ఎవరికైనా ఎవరు విన్నా సరే
ఇది ఇది దాచుకునేది ఏం కాదు. అమ్మ బట్ట బయలు చేశారు. ఈ బ్రహ్మజ్ఞానాలది ఇంత బట్ట బయలుగా ఇంతలా చెప్పిన వారు ఎవరు లేరు లేరు లేరు. చేత ఇదంతా కూడా మనం చాలా అదృష్టవంతులు కాబట్టి అమ్మ మనకి ఇలా దొరికారు. ప్రపంచం అంతా మనకే కావాలి అనుకుంటే నువ్వు బ్రహ్మంగా ఎలా ఉండగలుగుతురా, ఎలా నిలబడగలుగుతురా సత్సంగులు? అంతా ప్రపంచం అంతా అంటే అన్ని నాకే కావాలి, అంతా నాకే కావాలి అనే భావన దేహభావనమ్మ. ఆ భావనలో ఉన్నప్పుడు నీకు బ్రహ్మంగా ఉండలేవు, బ్రహ్మంగా నిలవలేవు. ఎలా నిలబడతావు? నిలబడలేవు. బ్రహ్మంగా నిలబడలేవు అని చెప్తున్నానమ్మ. మరి అన్ని కూడా నిజం కదా. నువ్వు ఎవరాలి? ప్రపంచం అంతా మనకే కావాలి అనుకుంటే నువ్వు బ్రహ్మంగా ఎలా నిలబడతావు? నిలబడలేవు. కానీ 24 గంటలు నీ ప్రయాణం ఎలా ఉండాలో ఆలోచించుకో. 24 గంటలు నీ ప్రయాణం ఎలా ఉండాలో ఆలోచించుకో. ప్రతి కర్మ బ్రహ్మాత్మంగా యోగంగా చెయ్యి. ప్రతి కర్మ ప్రతిదీ కూడా బ్రహ్మాత్మంగా ఏ పని చేసినా బ్రహ్మాత్మం అనుకుంటా చెయ్యమ్మా. అది యోగం అయిపోతుంది, బ్రహ్మంగా మిగులుతావు. ఇక్కడ దేవభావంతో చేసే కర్మ అన్నారు కదా, నువ్వు బ్రహ్మభావంగా బ్రహ్మ. నువ్వు బ్రహ్మ అని తెలిసింది, దేహం నువ్వు కాదు. దేహం పాత్ర పనిచేయదమ్మా. పాత్ర మాట్లాడదు, పాత్ర ఆలోచించదు, పాత్ర ఏమీ చేయదు. పాత్ర జడం. ఆ జడం అయిన దానికి బ్రహ్మమే అన్ని దాంతో చేస్తుంది. నీ పనులన్నీ నువ్వు ఇంట్లో పాత్రతో నువ్వు ఎలా వాడుకుని నీవు వంటకి ఎలా వాడుకుంటావో అలాగే ఈ పాత్ర కూడా ఈ కర్మని ఆచరించడానికి, కర్మని అనుభవించడానికి ఈ పాత్ర ఉందమ్మా. అంచేత ఈ పాత్రతో ఆ బ్రహ్మ ఆ పనులన్నీ చేస్తుంది. అంటే నీ లోపల ఆ బ్రహ్మ ఉండి చేస్తుంది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ పాత్రను వదిలేస్తుంది. ఈ పాత్ర పని అయిపోయాక ఈ కర్మ అంతా ఈ పాత్రతో తెచ్చుకున్న కర్మానుసారం వచ్చింది జన్మ. ఈ కర్మ ఆచరించిన తర్వాత ఈ కర్మ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేస్తుంది, పక్కన తప్పుతుంది. మరి ఇంకా కర్మ ఉంటే మళ్ళీ జన్మకు వస్తుంది. కర్మ లేకపోతే జన్మ కాకుండా అంతటా ఉన్న బ్రహ్మలు మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యములు అందరూ కూడా మళ్ళీ జన్మకి రారు. ఎందుకంటే కర్మ లేదు. కర్మ ఎందుకు లేదు? దేహభావం లేదు కాబట్టి బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి కర్మ లేదు. అంచేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. దీని గురించి మనం ఏమి బుర్రబద్దలు కూడా పెట్టలేదు. అమ్మ అవలేలుగా మనకి అందరికీ చెప్పారు. అంచేత ఇదంతా కూడా మనకి అర్థమైంది కాబట్టి చక్కగా అమ్మ ఎవరి గురించి ఇప్పుడు దాకా అందరి గురించి విన్నాం, అందరి గురించి తెలుసుకున్నాం, అందరి గుణాలు అన్నీ కూడా ఎంతకమ్మ అయిపోయింది. ఇప్పుడు దాకా అది నిజం, ఇప్పుడు ఇది నిజం. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరే మాన అని చెప్తారు. అది నాకు సరిగా రాదు. అది మరి నీకు నువ్వే ఉద్ధరించుకో. నిన్ను ఎవరు ఉద్ధరించరు. నీకు నువ్వే చేసుకోవాలి. నువ్వన్నీ కూడా నువ్వు సరి చేసుకోవాల్సింది నువ్వే. అని చెప్తే అవన్నీ కూడా మరి అమ్మ అలా చెప్పామంటే మనకి అందరిగా అవుతుంది. ఇక్కడ ఏమంటారు? 24 గంటలు నీ ప్రయాణం ఎలా ఉండాలో ఆలోచించుకో. నీ ప్రయాణం ఎలా ఉండాలి? బ్రహ్మంగా ఉండాలి, బ్రహ్మ భావంతో ఉండాలి, బ్రహ్మ ధ్యానాలతో నీ ప్రయాణం 24 గంటలు అలా ఉండటమే. అలా ఉంటున్నామమ్మా. అంతే. అందరూ కూడా వాళ్ళ సత్సంగం అందరూ అలాగే ఉంటున్నారు. ప్రతి కర్మ బ్రహ్మార్పణంగా యోగంగా చెయ్యి, బ్రహ్మంగా మిగులుతావు. నువ్వన్నీ కూడా అర్పణా భావంతో చేసి బ్రహ్మం చెప్పి బ్రహ్మం అని మనం అనుకుంటున్నాం కదా. ఆ దేహభావం లేదు కదా. నువ్వు బ్రహ్మం అని తెలిసింది కాబట్టి ఆ బ్రహ్మంగా చేసుకుంటూ బ్రహ్మార్పణ జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఇంకా అదే యోగం అన్నా. యోగం అంటే కలయిక. ఏ కలయిక? బ్రహ్మలో కలయిక. బ్రహ్మార్పణంగా యోగంతో. బ్రహ్మార్పణ అంటే బ్రహ్మంగా, యోగం అంటే కలయిక. బ్రహ్మంలో కలిసి నువ్వు చేసుకుంటున్నావు. బ్రహ్మంతో ప్రయాణం, అది బ్రహ్మంతో నడత. అది ఇవన్నీ కూడా యోగంగా చెయ్యి, బ్రహ్మంగా మిగులుతావు. మరి దేనితో కలిసి? దేవభావంతో ఉంటే దేహంగా మిగులుతావు. యోగం అంటే బ్రహ్మంగా ఉన్నప్పుడు బ్రహ్మయోగంగా, ఆ బ్రహ్మంగా మిగులుతావు. దీనికి అంత అనిపించింది ఎవరు ఇచ్చింది కదా. మా చేత నువ్వు తప్పకుండా 24 గంటలు ఈ భావంలో ఉండాలి అని చెప్పినారు అమ్మ. మరి అంతే. ఇక్కడ జాగ్రత్తగా మన సహజ స్థితిలో మనం ఉండాలి. జాగ్రత్తగా యుక్తిగా మనం సహజ స్థితి ఆ బ్రహ్మంలో బ్రహ్మంగా అలా ఉండాలి. దేహం డ్యూటీ బ్రహ్మంగా చేయాలి.
డ్యూటీ బ్రహ్మంగా చేయాలి. దేహధర్మం చేయాలి, దేహ డ్యూటీ బ్రహ్మంగా చేయాలి. అంటే బ్రహ్మాత్మభావంతో చేసి బ్రహ్మం ఈ దేహం కాకుండా బ్రహ్మం చెప్తానని చెప్పి దేహ డ్యూటీ చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా మరి అమ్మ మరి విశిక్షణ ఆవిడ ఎలా ఇవన్నీ కూడా ఆవిడ చేస్తూ మనం చేయమంటున్నారమ్మా. మనం చేయమని కూడా అంటే వాళ్ళు ఆవిడ చేస్తూ ఉంటారు, అది చేత చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడే చేయగలిగింది. మనం చేయమని కూడా అంటారమ్మా, అది కూడా తక్కువ అంటూ ఏమంటారు. ఆవిడ పనంతా సహజంగా చేసుకుంటూ ఉంటారు. ఆవిడ అలా చేసుకుంటూ ఉంటే మనకి ఆవిడే చేయగలిగింది, మనం చేయాలి కదా, మనం చేసుకోవచ్చు కదా. ఆవిడ అంత జ్ఞాని మనందరికీ, మనందరూ గురువుగా పూజించి ఆవిడే అంత అలా చేస్తున్నప్పుడు మనం చేసుకోవాలి కదా, ఇష్టంగా చేసుకోవాలి కదా అంటారు. కంపెనీ జాగ్రత్తగా మన సహజ స్థితిలో మనం ఉండాలి. దేహ డ్యూటీ బ్రహ్మంగా చేయాలి. మనం అందరూ కూడా సహజంగా బ్రహ్మంగా ఉంటున్నాం. దేహ ధర్మాలు చక్కగా పాత్రగా బ్రహ్మ పనిగా మనం చేసుకుంటున్నాం. అందరూ కూడా ఇన్ని కూడా ఆనందంగా ఉండటానికి ఇక్కడ అన్ని వసతులు మనకి అన్ని ఉన్నాయి కాబట్టి చక్కగా అట్లా మలుచుకుంటా చక్కగా వాడుకుంటా. ఇక్కడ అమ్మ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవని అందరూ అనుకుంటారు, కానీ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉందో ఎప్పుడైతే నువ్వు పరిస్థితిని అనుకూలంగా చేసుకుని హాయిగా ఉండగలుగుతావో ఆనందం ఉంటుంది. అప్పుడు దాకా నీకు ఆనందం ఉండదు. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు నీ మనసు భావన మారాలి. అంతే, భావన మారినప్పుడు ఏమవుతుంది? తృప్తి. ఇప్పుడు ఒకటేనమ్మా, ఇక్కడ మనకి కింద పైకి చూస్తే మనకంటే ఎక్కువ ఉన్నోడు చూస్తే మనకి భావాలు ఎలా ఉంటాయి, బాధలు ఉంటాయి. మనకంటే తక్కువ ఉన్నోడు చూస్తే మనకి హాయి ఉంటుంది. ఈ భావనే మార్పు. పైన ఉన్నోడు చూస్తే అలా అవ్వాలని నువ్వు ఎప్పుడు అవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు వీడికంటే బాగున్నానంటే ఇప్పుడే ఆనందంగా ఉంటావు. వాళ్ళ అవ్వాలంటే ఎన్నాడు ఏమవుతుందో తెలవదు, ఒక్క రాదో తెలవదు. నీవు ఎంత అర్థమైనా ఈ అంతా కూడా మన స్థితి అంతా కూడా మనలోనే, మన భావంలోనే ఉంది. భావంలోనే భాగ్యం అంటారు అమ్మ. అదే మరి నువ్వు ఇక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, పరిస్థితిని అనుకూలంగా చేసుకున్నదే జ్ఞానం. మరి అనుకూలంగా మనం చేసుకుని హాయిగా ఉంటున్నాం కదా. ఇక్కడ ఎంచుకుంటున్నాం, ఉన్నదాంతో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు, ఉండి లేనట్టు హాయిగా ఉంటున్నాం, తృప్తిగా ఉంటున్నాం. తృప్తి అంటే ఉన్నది అమ్మ. ఇక్కడ తృప్తిగా ఉన్నాడే కోటేశ్వరుడు అమ్మ చెప్పేది. తృప్తిగా ఉన్నాడే కోటేశ్వరుడు. కోట్టుకున్నాడు కోటేశ్వరుడు కాదు. వాడికి తృప్తి లేకపోతే ఎన్ని కోరుకున్నా వాడికి తృప్తి లేకపోతే మనశ్శాంతి ఉండదు. మనకి తృప్తి ఉందా మనశ్శాంతి ఉంటుంది. ఎంత ఉన్నది అని కాదు, ఉన్నదాంతో. అదే అమ్మ చెప్తారు. ఇప్పుడు 10 లక్షల ఉద్యోగస్తులు ఉంటాడు, 5 లక్షలు ఉంటాడు, మరి 3 లక్షలు ఉంటాడు, 1,00,000 ఉంటాడు, 50,000 ఉంటాడు. మరి 50,000 హాయిగా బతుకుతాడు. అందరూ ఎందుకంటే ఆ వచ్చి దాన్ని బట్టి దాన్ని సరిచేసుకుని బతుకుతారు. 10 లక్షలు ఉన్నోడే బతకలేడు. ఎందుకంటే వాడికి ఇంకా బడ్జెట్లు ఎక్కువ, ఇంకా ఏయో వ్యాపకాలు ఉంటాయి. 50,000 నాకు ఇంతే వస్తుంది, ఆడికి వచ్చింది కాదు. నాకంటే 10,000 చూసుకుంటాడు. ఆ 10,000 నాకు 50,000 వచ్చింది కదా, మనం హ్యాపీగా ఉన్నాం. అది 10,000 కదా, మన పక్కింటి 10,000 కదా, 50,000 కదా అనుకుంటే హాయిగా బతికేస్తాడు ఆ భార్యాభర్త ఎత్తడానికి కదా. మరి ఆ 10 లక్షలు ఆ 10 లక్షలు చూశారనుకోండి, ఈ 50,000 కనపడవచ్చు. 50,000 డబ్బులా అనిపించదు. ఏం చేత అది పైకి చూస్తే అంతే, కిందకి చూస్తే ఇంతే. అంచేత మన అందరూ కూడా ఉన్నదాంతో తృప్తి పడతాం, దేని దానికోసం ఆశపడతాం. అది ఇక్కడ అలాగ తృప్తిపడి హాయిగా ఆనందంగా ఉండే విధానం మనకు తెలుస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఈ సత్సంగంలో అన్నీ కూడా పాత్ర ధర్మాలు, దేహ ధర్మాలు, మళ్ళీ అందరికీ కూడా పాత్రగా డ్యూటీ ఎలా చేయాలి, మరి నరకలు ఎలా ఉండాలి, సూపులు ఎలా ఉండాలి, చేతలు ఎలా ఉండాలి, ఆచరణ ఎలా ఉండాలి, అనుభవానికి ఎలా వస్తుంది, అన్నీ కూడా అమ్మ అవలీలుగా చెప్తారు. ప్రతి మాట కూడా అవలీలుగా చెప్పేదానికి అర్థమైతే ఒక క్షణం కూడా వ్యర్థం చేసుకోము. ఇక్కడ చూడండి, ఎల్లవేళ నేను బ్రహ్మమై ఉన్నాను అన్న వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం అంటే అంత వైరాగ్యం అంటే ఏంటి? వదలటం కాదు, అంత హాయి ఉన్నదాంతో భావంతో తృప్తి పడటం. వైరాగ్యం అంటే తృప్తి. వైరాగ్యం అంటే వదలటం కాదు, తృప్తి తృప్తి తృప్తి. చాలు, బాగానే ఇచ్చాను. నాకు ఉన్నప్పుడు దాన్ని నేను తృప్తి పడ్డాను, చాలు. తృప్తి ఉన్నంత ఆనందం కేంద్రంలో ఉంటుంది.
మా అబ్బాయికి నాకు సరిపోతుంది, పైగా బతికే చాలు. మా మనవాళ్ళు బాగానే చదువుకుంటారు, వాళ్ళు అలాగా మా అబ్బాయి మళ్ళీ సంపాదించుకుంటారు కదా. నేను ఏదో చూసాను, ఆడికి సరిపడి నాకు సరిపడి, ఆడికి సరిపడి ఆడికి చేసుకుంటాడు. అలాగా ఎదరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడికో కావాలి, ఇంక వెళ్ళిదాకా నేను సంపాదించాలంటే అది నీకు దాంతో అయిపోతుంది. నీకు ఎక్కువ అని చెప్తాను అమ్మ. అంచేత చెయ్యాలి, అన్నీ చెయ్యాలి, అన్నీ ఉండాలి. అమ్మ ఏది ఏది వదలమని చేయొద్దని అంటారు. అన్నీ చేసుకుంటూ చేయవాలి వల్లే ఉండాలి. అది ఆ గృహశాస్త్రములు అన్నీ చేయాలంటారు. చూడండి, ఎల్లవేళలా నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న వైరాగ్యంతో ఉండాలిరా సత్సంగులు. నేను బ్రహ్మాన్ని, నేనే అంతగా, అలా అలా ఉండండి. నేనే బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేనే అంతగా, అందరిలో ఉన్నది అంతగా, నేను బ్రహ్మాన్ని, ఈ నాలో ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉంది. అంతే. అమ్మ అన్నారు, అరే సత్సంగులు, జ్ఞానం లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు రాదు రాదు. ఇంద్రియ నిగ్రహం అంటే మనసు, ఇంద్రియాలు అలాగా హాయిగా అంటే నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు. ఇంద్రియాలు మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ధ్యానమే చెయ్యాలి. ధ్యానంలోనే అవి అతికి సమ్మతిల్లుతాయి. ధ్యానంలో ధ్యాన మనోమౌనమే నీ నిజ స్థితి. అప్పుడే నీకు అర్థం అవుతుంది. అప్పుడు దాకా నీకేం అర్థం అవ్వదు. అప్పుడు దాకా నీకేం అర్థం అవుతుంది. అంచేత ధ్యాన మనోమౌనమే నీకు నిజ స్థితి. ధ్యానం లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు రాదురా సత్సంగులు మరి నిజమే కదా. ధ్యాస ధ్యానం, ధ్యాస ధ్యానం, ధ్యాస ధ్యానం ఉండాలి. ధ్యాస ఏంటంటే పాత్రగా నువ్వు డ్యూటీ చేసిందని చెప్పు, దేహధర్మంగా దేహంగా డ్యూటీ ఉంది కదా, పాత్రగా డ్యూటీ చేసినప్పుడు నేను బ్రహ్మాన్ని ఎరుగుతూ ఉండాలి. ధ్యాస అంటే ఎరుక. ఎదుకన్నా ధ్యాసన వస్తే నేను ఆ బ్రహ్మాన్ని అనుకుంటా, చేసి బ్రహ్మం, అని బ్రహ్మం, ఇది బ్రహ్మ అంట అన్ని అలా అనుకుంటూ ఉండాలి. మరి ఎప్పుడు మరి అది దేహధర్మం అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకో. దేహధర్మం ధ్యానం, ధ్యాస ధ్యానం. నేను బ్రహ్మమును, నేనే అంతగా ఉండు. నేను బ్రహ్మాన్ని, అందరిలోనే ఉంది అదే, అంతగా ఉంది అదే, అలా ఉండిపో. అంతే, ఆ భావన ఉండిపో. ఇవన్నీ కూడా చేయగా అన్నీ కూడా అందరికీ అన్నీ అర్థమవుతాయి. అందరికీ సాధ్యమే. అందరికీ ఇది ఇది ఎవరికి అసాధ్యం కాదమ్మా, అందరికీ సాధ్యమే. ఇది విశ్వాసం, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను ఇది తెలుసుకోవాలని తపనే అమ్మా, తపనే తపస్సు. ఏది తప్పింటే అది అవుతావు. ఏది తప్పింటే నేను తెలుసుకోవాలంటే తప్పకుండా తెలుసుకుంటాం. ఇది తెలుసుకుంటానికి ఇది అందరికీ అర్హతే కదమ్మా. మనం తెలుసు, మనలో ఉన్న, ఇప్పుడు ఇది ఏమన్నారమ్మా, నీలో ఉన్న బ్రహ్మాన్ని నేను గుర్తు తెలుపుతానంటే అన్ని నీలోనే ఉన్నాయి. ఎవరు ఇచ్చేది కాదు, కూర్చునేది కాదు, అన్ని నీలోనే ఉన్నాయి. నీలో ఉన్నదాన్ని నువ్వు ఎలా వాడుకోవాలో, ఎలా మసులుకోవాలో, ఎలా నడుచుకోవాలో, దాన్ని నీలో ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు అది పాపం తెలియలేదు. నేను అది నాకు తెలిసింది కాబట్టి ఎలా ఉపయోగించుకున్నాయినా నేను నీకు చెప్తాను. అంతే, గుర్తు తెలుపుతున్నాను అని చెబుతారమ్మ. నేను గురువుని కాదురా, మీలో ఉన్నదాన్ని, మీలో ఉన్న గురువుని గుర్తు తెలుపుతున్నాను. అరే మీలోనే గురువు ఉన్నారా, మీలో ఉన్న గురువే, ఆ బ్రహ్మమే, లోపల ఉన్నోడే నీకు గురువురా, ఆయనే నీకు ఎల్లవేళ్ళలో ఉంటాడురా. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, సాకారంగా గురువులు ఆకారాలు మారుతాయి. సాకారంగా ఉన్న గురువులు ఆకారాలు మారుతాయి. నీలో ఉన్న గురువు నిన్ను వెంట ఇంట కంట జంట ఆయన ఉంటాడు. ఆయన్ని చక్కగా పట్టుకుని ఆ ధ్యానంతో అది పట్టుకుని ఇక్కడ జ్ఞానంతో ఆయన ఎలా పట్టుకోవాలో తెలుసుకో, ధ్యానంతో ఆయన పట్టుకో, అలా ఉండిపో. అంతే ఇక్కడ అమ్మ చెప్పింది. అంతే ఇక్కడ ఒకటి, నీలో ఉన్న గురువు నువ్వు పట్టుకోవడానికి ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకో. ఆయన ఎలా పట్టుకోవాలో, ఆయన పట్టుకోవడానికి నీకు ఏం కావాలి, వాటికి పట్టుకోవడానికి అడ్డుగా ఉన్న ఏంటి, వాటిని తొలగించుకుంటా వెళ్తే నీకు అది దొరుకుతుంది. అది దొరకాలంటే ఏం చేయాలో అమ్మ చెప్తారు. కాబట్టి ధ్యానమే నీకు దానికి ఎరువు. తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు. బ్రహ్మమే కలుపుతరువు, నువ్వే కల్పవృక్షం. అంతే, బ్రహ్మాత్మం. నువ్వు అదే అయిపోతావు. ఏమైపోతావు? బ్రహ్మం అయిపోతావు. ఆ బ్రహ్మం అయిపోతే అయ్యున్నదాన్ని అది దాన్ని పట్టుకుని దాంట్లో ఉంటావు. అంతే, దాన్ని వాడుకుంటావు. అంతేగాని కొత్తగా ఏమి రాదమ్మా. ఇక్కడ అన్నీ కూడా మన ఇంట్లో పెద్ద బీరువా ఉంది. పూర్వం తెచ్చి పూర్వం బీరువా చూడండి. ఆ బీరువా నిండా బోర్డు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అది నీకు తెలవదు.
కానీ మీరు తాళం నీ బొడ్లో పెట్టుకుని తిరుగుతున్నావు, తాళం తీయడం రావట్లేదు నీకు. మరి తాళం ఎలా తీయాలో రావట్లేదు, ఏం చేస్తావు నువ్వు? దాన్ని భద్ర పెట్టినా భద్ర అవ్వట్లేదు. అంచేత ఆ బొడ్లో తాళం పెట్టుకుని అలా ఉన్నావు అంతే, అలా ఉన్నావు. మరి ఎప్పుడో నీకు ఏమైంది? తాళాలు తీసి కూడా వచ్చాడు. ఏమండి? నీకు ఆ తెరిపించి కూడా వచ్చాడు. ఏం తెరిపించి? ఆ జ్ఞానం. అదే గురువు. గుర్తు తెలుపుతాను, గురువు ఎలా తాళం తీసుకోవాలో చెప్తాడు. అది ఆడు తాళాలు వచ్చి తాళం తీస్తానన్నప్పుడు అది ఎలా తీస్తాడో అది తీసి చూపించాడు. మనం చక్కగా అలాగా ఆ చూపించిన తర్వాత లోపల ఆ విలువైన దాన్ని చూసిన తర్వాత నీకు ఏమవుతుంది? వెలగట్టలేని నిధి అందులో ఉంటుంది. అలాంటి నిధి నీలో ఉంది. ఆ నిధిని వాడుకోవడం మానేసేసి పక్కింటో దగ్గరికి అటుబడికి వెళ్ళినట్టు ఉందిరా నీ బతుకు అంటారు. అంతే. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నావో లేనితనం ఉండదమ్మా, అసలు లేదు అనే భావన ఉండదు. అంత హాయ్ తృప్తి. నువ్వు బ్రహ్మజ్ఞానం తెలిసి బ్రహ్మంగా ఉన్నవాడికి లేనితనం ఉండదు, అంతా హాయి. ఇదంతా కూడా మనం ఎన్ని చెప్పుకున్నా ఇంతే పదాలు, ఈ పదాల్లోనే ఎలాగ ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మ ఎంతో అవలేలుగా ఎప్పుడు మరి 32 సంవత్సరాల నుంచి ఏకదాటిగా 2 మాటల మీద ఈ సత్సంగం అంతా జరుగుతుంది. ఈ 2 మాటలే గురించే ఈ పుస్తకాలన్నీ కూడా 2 మాటలే. నీ జీవితం కూడా 2 మాటల్లోనే ఉంది. ఆ 2 మాటల్లోనే ఇక్కడ జన్మ మరణం, జన్మ లేకుండా స్థితి ఆ 2 మాటల్లోనే ఉంది. దేహభావం ఉంటే జన్మ ఉండదు, బ్రహ్మభావంలో ఉంటే జన్మ రాదు. దేహభావం ఉంటే జన్మ వదలదు, బ్రహ్మభావం ఉంటే జన్మ రాదు. ఈ దేహభావంతో ఉంటే జన్మ చక్రంలో తిరుగుతావు, బ్రహ్మభావం ఉంటే జన్మ చక్రం ఆగిపోతుంది. ఇవన్నీ కూడా మరి ఈ 2 మాటలు అంత మర్మం ఉంది. దాని గురించే అమ్మ 2 మాటల గురించే చెప్తారు. ఇంక మనకి ఏది అవసరం కూడా లేదమ్మా. ఎందుకంటే ఆ 2 తెలుసుకుంటేనే మనం హాయిగా ఆనందంగా ఉండిపోతాం. ఇక్కడ ఇంకేమీ అవసరం లేదు. అది ఇక్కడ ఏమంటున్నారు? ధ్యాసే ధ్యానము. నేను బ్రహ్మము నేనే అంతగా ఉండుకున్నా సత్యములు. జ్ఞానం మాటలు సరిపోవు, జ్ఞానం మాటలు సరిపోవు. జ్ఞానం అనుకుంటుంది కాదు, ఏమాయని అనుకుంటే సరిపోదు. జ్ఞానం వల్ల ఏమవుతుంది? అనుభవంతో ఉండాలి. ఇక్కడ అనుభవంతో ఉండాలి అంటున్నారమ్మ. అనుభవంతో ఉండాలి. కంటి పిల్లలు ఎంత ప్రయత్నంతో నడుస్తున్నారు, పలుకులు పలుకుతున్నారు. అలాగే నీవు అలాగే మన బ్రహ్మ నిష్ఠతో నిలబడిపోవాలి. అలా నిష్ఠతో నిలబడిపోవాలి. నిజమే కదా? అలా నిలబడిపోవాలంటే మరి చంటి పిల్లలు చూడండి ఎంత ప్రయత్నం చేస్తారు నడవడానికి ప్రయత్నం చేస్తారు కదమ్మా. ఆ ప్రయత్నం చేసినప్పుడు మరి ఎలా ఉంటారు? అలాగే నేను కూడా అలా ఉండాలి. నువ్వు కూడా బ్రహ్మనిష్టలో బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి అలా నిలబడిపోవాలన్నా సత్యంగా చూస్తున్నాను అమ్మ. మరి ఇవన్నీ కూడా మరి అమ్మ అలా చెప్తామంటే మనకి అలాగా ఆచరణలోకి అనుకూలంగా ఉంటాయి. చిన్న పదాలు నడకకి పోవాలి. మరి ఇవన్నీ కూడా అమ్మ మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాబట్టి మనకి చాలా ఎవరు ఎన్ని మాట్లాడినా సాక్షిభూతుడిగా ఉండటమే పరమాత్మగా మిగలటం. చూడండి, ఎన్ని మాట్లాడినా ఎవడేమనుకున్నా సాక్షిగా బ్రహ్మంగా ఉండటం ఏమీ లేదు. ఆ ఉన్నప్పుడే పరమాత్మగా మిగలటం. ఇంక రెండోది ఏమీ లేదు మనకి. అలా ఉండటమే చెప్తున్నారు. ఇక్కడ ప్రతీది చూడండి, ప్రతీది కూడా అమ్మ మనకి ఈ భావాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే చక్కగా మనం అందరూ కూడా అలా ఉండాలి అని ఆవిడ భావం. మన అందరూ అలా ఉంటారు అనే నమ్మకం ఆవిడ చెప్పడం వల్లే మనం ఉండగలుగుతాం. అవకాశం మనకి అన్నీ కూడా అన్ని అవకాశాలు మనకు భగవంతుడు ఇచ్చాడు. బ్రహ్మాండం చూడండి, సత్యంగా ఆవిడ రాసిన ఒక చూడండి. అందులో ఏంటంటే బ్రహ్మాత్మం దయగల పరమాత్మ ధన్య జీవినయ్యాను నేను. దయగల పరమాత్మ ధన్య జీవినయ్యాను నేను. ఎన్ని యుగాల చదివి మనది, మరి ఎన్ని నాళ్ళ బలిమి మనది. మనం ఎన్నాళ్ళ నుంచి కలిసి వెళ్తున్నాం, మరి ఎన్ని నాళ్ళ బలము మనది, బలిమి మనది. చూడండి, ఎన్ని మజిలీలు మీరు చేసినా, అంటే ఎన్ని జన్మలు ఎత్తినా, మరి ఎన్ని రూపాలు మీరు దాల్చినా, నేను ఎన్ని ఆకారాల్లో వచ్చినా, ఎంతటి కష్టాలకు నేను లోనైనా, మరి ఎంతటి దీనస్థితిలో నేను ఉన్నా, చూసారా? ఎన్ని కష్టాలు నేను లోనైనా,
మరి ఎంతటి జీవస్థితిలో నేను ఉన్నా, నన్ను వదలక, నన్ను మరవక, నాలో ఉన్నది నీవే కదా. అంటే బ్రహ్మమా, అన్ని నువ్వే కదా నాకు ఉంటా అని చెప్తానమ్మా. చూడండి చూడండి, మరి ఎన్ని రూపాలు ఆ జన్మలో ఎన్ని కష్టాలకు నేను లోనైనా, మరి ఎంతటి జీవస్థితిలో నేను ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నేను ఉన్నా, నన్ను వదలక, నన్ను మరవక, నాలో ఉన్నది నీవే కదా. ఓ బ్రహ్మమా, నువ్వే కదా. ఇన్ని నాళ్ళు నేను నాలో ఉన్నది నీవని మరచి, ఇన్ని నాళ్ళు నేను ఈ దేహం, ఈ దిక్కుమాలిన ఈ దేహము, దాని బంధువులను, నా వాళ్ళని తలసి విర్రవీగిపోయాను, ఒళ్ళు తెలియకున్నాను. చూడండి, ఎన్నాళ్ళు నేను నాలో ఉన్నది నీవని మరచి, చూసారా, నాలో నువ్వే ఉన్నావని మర్చాను. దిక్కుమాలిన ఈ దేహము, దిక్కుమాలిన ఈ దేహం, దాని బంధువులను, నా వాళ్ళను నా వాళ్ళు అని తలసి విర్రవీగిపోయాను, ఒళ్ళు తెలియకున్నాను. చూడండి, విర్రవీగిపోయాను, ఒళ్ళు తెలియకున్నాను. మజిలీకి మార్పు చెందు ఈ దేహమును, దాని బంధువులను, మజిలీ అంటే జన్మకి మార్పు చెందు ఈ దేహాన్ని, దాని బంధువులను నావారు అనుకున్నాను. కానీ నాతోనే ఉన్న నిన్ను నేను కానుకున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మజిలీకి మార్పు చెందు ఈ దేహమును, దాని బంధువులను నావారు అనుకున్నాను. కానీ నాలోనే ఉన్న నిన్ను కానక ఉన్నాను. నావారు అనుకుంటూ మమతల్ని వారి చుట్టూ అల్లుకున్నాను. చూసారా, నావారు అనుకుంటూ మమతల్ని అంటే మమతల్ని వారి చుట్టూ అల్లుకున్నాను. ఆ బంధువులందరినీ, ఆ బంధాలన్నీ బరువైనప్పుడు వగసి ఏడ్చాను. ప్రతి మజిలీలోనూ వారు నన్ను వదిలిపోయారు. కానీ ఎన్నడూను నన్ను వదలక, నాలోనే ఉన్నది నీవని తెలియకున్నాను. చూసారా, ప్రతి మజిలీలోనూ వారు నన్ను వదిలిపోయారు. కానీ ఎన్నడూను నన్ను వదలక, నాలోనే ఉన్నది నీవని తెలియకున్నాను. అందరికన్నా అతి సన్నిహితుడవు నీవని తెలియని మూఢమతినయ్యాను. చూసారా, ఎంత తెలుసుకుంటే ఎలా ఉంటుందమ్మా, తెలియనప్పుడు అది నిజం. చూసారా, అందరికన్నా అతి సన్నిహితుడవు నీవని తెలియని మూఢమతినయ్యాను. ఎంతటి దుర్గతులను పొందాను, ఎంతటి హీన చరితనయ్యాను. ఎన్ని దుర్గతులు పొందాను, ఎంతటి హీన చరితనయ్యాను. బ్రహ్మమ్మ బోధతో కనులు తెరిచిన నేను, ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో బ్రహ్మమ్మ బోధతో, బ్రహ్మమ్మ ఈ జ్ఞాన ప్రవాహంలో బ్రహ్మమ్మ బోధనతో కనులు తెరిచిన నేను నిన్ను తెలుసుకున్నాను, భాగ్యశీలినయ్యాను. నిన్ను తెలుసుకున్నాను, భాగ్యశీలినయ్యాను. ఇక నీ ఎరుకతోనే నీతోనే నా ప్రయాణాన్ని సాగించ నీవే నేనుగా, నేనే నీవుగా జీవించ నీవు. చూడండి, బ్రహ్మ అమ్మ బోధతో కనులు తెరిచిన నేను నిన్ను తెలుసుకున్నాను, భాగ్యశీలినయ్యాను. ఇక నీ ఎరుకతోనే నీతోనే నా ప్రయాణాన్ని సాగనీవు. నీవే నేనుగా, నేనే నీవుగా జీవించ నీవు. తుదకు నన్ను నీలోనే కలువ నీవు. ఓ బ్రహ్మమా, అంతటా నా బ్రహ్మానికి అంతటా నా పరమాత్మలో నన్ను కలువ నీవు అని చెప్తున్నారు. బ్రహ్మమ్మకి బ్రహ్మాత్మను చూడండి, బ్రహ్మాత్మను అమ్మా.
రాముడు ల్యాడ్ ల్యాడ్ ఇచ్చిన మహాత్ములకు అహం బ్రహ్మ, నేను బ్రహ్మమునని భావనయే నిజంగా మోక్ష కారణమే. పరమాత్మగా అలాగా కదా ఉన్నది నేనేని. అహం బ్రహ్మాస్మి. బంధమునకు మోక్షమునకు మమ నాది, మమమ్మ నాది కాదు, నాది మమ. మమమ్మ అంటే నాది కాదు అను రెండు పదములే కారణం. జీవుడు మమ అను భావము చే బంధము, నమమ్మ అను భావము చే మోక్షము పొందుతుంది. పరమాత్మే నేను అన్న భావంతో మనం ఉండగలుగుతున్నాం కాబట్టి పరమాత్మని మిగులుతున్నాం. మనసు భావే ద్వైతం నైవోపలభ్యతే యదాయాత్ పుణ్యలీభా సదా తత్పరామం పదం. చతుర్థోధ్యాయం. మనస్సు ఉన్ననే భావము, మనస్సును దాటిన స్థితిని చెందగా ద్వైత భావము కలుగుతుంది. మనస్సు ఉన్ననే భావము చెందగానే నాకు పరమాత్మ భావం లభించింది. మనస్సు నేను కాదు, నేను పరమాత్మను తెలుసుకున్నాక పరమాత్మ భావంతో ఉండగలుగుతాం కాబట్టి పరమాత్మ పదమే మనకు లభించింది. బ్రహ్మాత్మ అన్యాన్ముష్టిభి రాకాశం క్షుధార్తాః ఖండయోదృశం నాహం బ్రహ్మేతి జానయతి తస్య ముక్తిర్న జాయతే. చతుర్థోధ్యాయం. ఆకాశమును పిడికళ్ళచే కొట్టుగాక, ఆకాశం పిడికళ్ళచే కొట్టుగాక. ఏముంది దాని మీద దెబ్బ తగులుతుందా? ఆకలి కొన్నవాడు కొట్టును దంచుగాక. నేను బ్రహ్మములోని ఎరుగునంత వరకు ఎవరికి నీ మోక్షం కలదు. నేను పరమాత్మని తెలియనంత సేపు కూడా మోక్షం కలదు. క్రమముక్తి నెమ్మదిగా జరుగుతుంది. అదే ఇప్పుడే ఈ క్షణాన్ని నేను బ్రహ్మాన్ని అని భావంతో ఉంటే మరలా పుట్టులేదు కదమ్మా. చక్కటి ఆ భావాన్ని మనం అందించుకున్నాం. తద్విష్టో పరమం పదం సదా పశ్యంతి సూరయః. చతుర్థోధ్యాయం. ఆ విష్ణు యొక్క పరమాత్మ యొక్క మహోన్నత పదము జ్ఞానం సదా కాంక్షించింది. ఉన్నది నేనే. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం. మళ్ళీ అక్కడ బ్రహ్మం, మళ్ళీ ఏ అవతారాన్ని తలంపులో పెట్టుకుంటే అవతార పురుషుడు. విష్ణు అయితే సత్యలోకం, రుద్రుడు అయితే రుద్రలోకం. ఏదైనా సరే మరి మనకి క్రమముక్తి అవన్నీ మనకి అవకాశం చేసాము. ఈరోజు మనం బ్రహ్మగా మెడగలుగుతాం. ఉన్నదంతా నేనే అని ఆ నేనేలోనే ఉండగలుగుతాం. మనం అందరూ ధన్యజీవులు. మనలో భిక్షుకోపనిషత్తు ఓం మద భిక్షూణాం మోక్షార్థినాం కుటీచక
బహూదక హంస పరమహంసాచేతి చత్వారః. మోక్షార్థులైన భిక్షువులు సన్యాసులు 4 విధములుగా ఉంది. వారు కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస అని చెప్పవచ్చు. కుటీచకో నామ గౌతమ భరద్వాజ యాజ్ఞవల్క్య వశిష్ఠ ప్రభృతయా. కుటీచకు అనగా గౌతముడు, భరద్వాజుడు, యాజ్ఞవల్కుడు, వశిష్ఠుడు మొదలైన వారు బ్రహ్మంగా ఉండేవారు కుటీచకులు అంటారు. పరమహంసో నామ సంవర్తక ఆరుణే శ్వేతకేతు జడభర్త దత్తాత్రేయ సుఖవామదేవ హారీతక ప్రభృతయ. పరమహంసులు అనగా సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతుడు, జగభర్తుడు, దత్తాత్రేయుడు, శుకుడు, వామదేవుడు, హరితకుడు మొదలైనవారు పరమహంసులు. మరి ఈ కోవకు చెందిన వారు అందరూ పరమహంసులు. బ్రహ్మ మార్గే సమ్యక్ సంపన్నా శుద్ధ మానసాః పరమహంసాచరణేన సన్యాసేన దేహత్యాగం కుర్వంతి తే పరమహంసా నామిత్యోపనిషత్. పరమాత్మ స్వరూపులందరికీ వందనాలు. సర్వత్ర ఆత్మే మనం సర్వత్ర ఆత్మే దర్శిస్తున్నాం. సర్వత్రా ఆత్మే దర్శించం. బ్రహ్మ మార్గమును లెస్సగా ప్రతిష్ఠితులై శుద్ధ చింతులై పరమహంసాచరణంతో సన్యాస శరీరంతో శరీరము త్యజించువారు పరమహంస. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మ ఓం బ్రహ్మాత్మం బ్రహ్మహం బ్రహ్మజ్ఞో బ్రహ్మణాతు బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం